ఆర్టీసీ కండక్టర్ సంతోష్ బుద్ధ అంటే అందరికి ఫేమస్ యాక్చువల్ గా. మరి అలాంటి మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు? సో ఉద్యోగం అనేది అవసరం లేదా అనిపించింది. నేను చేస్తుందంతా ఫలం లేని కర్మేనా? మనిషి జీవితంలో ఏదైనా పొందాలంటే ఏంటి నాగసాధువులు వడ్డిస్తే ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏంటి? సో నాగసాధులు కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి ఈ ఫౌండేషన్ అని పెడుతున్నారు కదా, ఏం చేస్తారు దీని ద్వారా? సో ఏ కర్మ చేస్తే ఏ ఫలం ఉంటుందో నాకు తెలుసు. కర్మ వేరు, కర్మఫలం వేరు. కార్యం ద్వారా హిందూ బంధువులందరికీ ఒక శుభవార్త. నవంబర్ 2వ తేదీన హైదరాబాద్ నగరానికి నాగసాధువులు, అఘోరీలు, అలాగే సిద్ధగురువులు మొత్తం 111 మంది రాబోతున్నారు. వారు మన హైదరాబాద్ నగర వీధుల్లో సంచరించబోతున్నారు. ఇది చరిత్ర ఎరగని, కని విని ఎరగని ఒక ఆధ్యాత్మిక దైవ ఘటనగా చూడండి. ఆ రోజు మీ అందరికీ వాళ్ళు మన నగరంలో దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఈ అద్భుతాన్ని మన ముందుకు సాక్షాత్కరింపజేయబోతున్న వ్యక్తి ఎవరో కాదు, మన కండక్టర్ బాబా ఉన్నాడు కదా. కర్మ సిద్ధాంతంతో ప్రపంచాన్ని అద్భుతంగా ఒక మేలుకొలుపుతున్న ఆయన ఒక రకంగా డాక్టర్ అనాలి, కర్మ డాక్టర్ అనాలి. అలాంటి మన సంతోష్ బుద్ధ ఈ అద్భుతం సాధించబోతున్నారు. తన కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అవని అనే ఒక ఫౌండేషన్ ద్వారా మనతో సత్కర్మలు చేయించడమే పనిగా పెట్టుకొని ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టారు. ఇలాగైనా మనలో సత్కర్మలు అంటే మీరు ఇంకేం చేయక్కర్లా, మీ కర్మ పరిహారం కావాలి, మీ కర్మ నశించాలి, మీ కర్మ దహించాలి అంటే సత్కర్మ ఒక్కటే మార్గం అనేది ఆయన బలంగా చెప్తున్నాడు. మరి ఈ కర్మ సిద్ధాంతంలో ఈ సత్కర్మ సిద్ధాంతం ఏంటనేది తెలుసుకుందాం. ఇవాళ ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మరి అంత మంచి ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారు, ఈ ఫౌండేషన్ ఏంటి, ఈ నాగసాధువులు ఏంటి, వాళ్ళు ఎందుకు వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. సార్ నమస్కారం. నాకు మరొకసారి నాకు అవకాశం ఇచ్చి, అయ్యో ఎంత మాట గురుగారు. సో ప్రపంచానికి పరిచయం చేసిన నన్ను మీకు కృతజ్ఞతలు. అలాగే నా అదృష్టం ఏంటంటే ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని పరిచయం చేసే అదృష్టం కలిగిందిగా భావిస్తున్నాను. ఎందుకంటే గురుగారు, నేను చాలామంది మేధావుల్ని, గొప్ప గొప్ప గురువుల్ని కలిసా. కర్మ సిద్ధాంతం వాళ్ళ నోట్ నుంచి వింటే ఇంకొంత కాంప్లికేట్ అయిందే తప్ప నాకు ఎప్పుడు అంత సులభంగా అర్థం కాల. మీరు దాన్ని అత్యంత సామాన్యుడికి, రిక్షా తొక్కునేవాడికి కూడా సులభంగా అర్థమయ్యేలాగా కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు. అందుకు మా ప్రేక్షకులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సో నా తరఫున మీ ప్రేక్షకులకు, మీ స్టూడియో సిబ్బందికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ గురుగారు. వెల్కమ్. ఏంటి మా ఆర్టీసీ కండక్టర్ సంతోష్ బుద్ధ అంటే అందరికి ఫేమస్ యాక్చువల్గా. మరి అలాంటి మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు? నాకు బేసిక్ అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు కర్మ మీద చాలా అవగాహన వచ్చిన తర్వాత ఓకే, సో ఉద్యోగం అనేది చాలా అవసరం లేదా అనిపించింది. ఓకే, అవసరం లేదనిపించింది. సో ఈ జర్నీలో మనిషిని నడిపించేది కర్మనే అర్థమైనప్పుడు నేను ఏ కర్మ చేసేది కర్మఫలం నా జీవితాన్ని నడిపిస్తుంది. ఓకే. సో ఉద్యోగం చేస్తే నాకు నెలకు జీతం వస్తుంది. నేను ఏ కర్మ చేస్తే నాకు అత్యుత్తమమైన ఫలం వస్తుందో నేను ఆ ఫలాన్ని ఎంచుకుంటా తప్ప నేను చిన్న ఫలాన్ని చేతులు ఎందుకు పోతా? ఓకే, అంటే మాకు అర్థం కాదు. ఇప్పుడు మేము చేస్తుందంతా ఫలం లేని కర్మేనా? ఫలం లేని కర్మ కాదు. ఉద్యోగం చేస్తే ఇప్పుడు నా ఉద్యోగానికి సంబంధించిన జీతమే వస్తుంది. అవును. సృష్టిలో అత్యున్నతమైన ఫలాన్ని ఇచ్చేది సేవ. ఓ, మనిషి జీవితంలో ఏదైనా పొందాలంటే అత్యున్నత ఫలాన్ని ఇచ్చేది సేవ. సో నాకు ఆ సేవ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉన్న తర్వాత నాకు బేసిక్గా నాకు నా ఇష్టం, నాకు సేవ అంటే చేయడం అంటే సేవ చేయడం అంటే ఇష్టం. అందులో నేను ఈ ఫౌండేషన్ ఎందుకు స్థాపించిన అంటే ఈ స్పిరిచువల్ పార్ట్లోకి రావడానికి ప్రధాన కారణం మా అబ్బాయి సంఘటన. సో మా అబ్బాయి పేరు అవంత్ కుమార్. మా పెద్ద కొడుకు పేరు వేదాంత్ కుమార్. అవంత్ కుమార్ అప్పుడే మంచి పేర్లు పెట్టారు. సో అవంత్ కుమార్ అనే పేరు అంటే నాకు బేసిక్ కుటుంబ సభ్యుల మీద ఇట్లా ఏదో చేయాలని అట్లా ఏమి ఉండదు. సో అబ్బాయి అంటే ఏదో ఒక గుర్తింపు, ఒక సంఘటన జరిగినప్పుడు మనం మారినాం సార్. సంఘటన ద్వారా మారిన తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ కావాలి, ఒక ప్రమాణంగా ఉండాలి.
అని చెప్పి మా అబ్బాయి పేరు కాకుండా ఇంకా వేరే చేయాలని అనుకుని నాకు 2023లోనే నాకు ఈ అవగాహన వచ్చింది. ఓకే. అప్పుడే నేను ఆ డీప్ సాధనలో ఉన్నప్పుడు మెడిటేషన్లో నా ఇంట్యూషన్ నుంచి అవని అనేది స్థాపించమని నాకు అప్పుడే తెలిసింది. ఓకే. సో అప్పుడే ప్రణాళిక సంకల్పం పెట్టుకున్నాను. నాకు సంకల్ప శక్తిని ఎలా ఉపయోగించాలో నాకు ఆ విద్య తెలుసు. ఓకే. సో సంకల్ప బలానికి నేను ఎలా కర్మను తోడు చేసుకున్న దాని మీద నేను 2023 నుంచే దానికి బేసిక్ నిర్మాణం చేసుకుంటూ వచ్చిన నేను. ఆ తదుపరి ఈ మధ్య కాలంలో మీరు నాకు ఛాన్స్ ఇవ్వడము, మనం ప్రపంచంలో కొంతమందికి పరిచయం కావడము, గొప్ప గొప్ప వ్యక్తులు, మంచి మంచి ధనవంతులు కొంతమంది పరిచయం కావడం, అట్లా ఒక ఉన్నత కుటుంబం మన జీవితంలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళు సేవ చేయడానికి ముందుకొచ్చారు. అట్లా యూఎస్ నుంచి ఒక 10 మంది, మనకు 4 మంచిగా జాబ్ చేసుకునే వ్యక్తులు పరిచయం అయ్యారు. సో వాళ్ళు అవకాశం అక్కడ జాబ్లోనే నిమగ్నమయ్యారు. సో వాళ్ళు నెలకు కొంత డబ్బు పంపించినప్పుడు దాన్ని మంచి పనికి ఉపయోగించాలి మనం. సో మంచి పనికి ఉపయోగించాలన్నప్పుడు ఎక్కడ జెన్యూన్ ఉన్నది, ఎక్కడ అవసరం నీడ్ ఎక్కడ ఉన్నది, దానికోసమే మనం చేయాల్సి ఉంటుంది. సో సేవలో చాలా జెన్యూన్గా పోవాలని ఇక్కడ మనం ఆ కర్మను ఎంచుకున్న తర్వాత సో కుటుంబం జీవితంలోకి వచ్చి మీరు నాకు ఆఫర్ అని కాదు అది. సో మనం జెన్యూన్గా వెళ్ళిపోదామన్నా, మీరు జాబ్ విషయంలో ఏం తొందరపడే డ్రాప్ కండి, మీకు ఏమైనా అవసరం ఉంటే మేము చూసుకుంటామని ఒక కుటుంబం చెప్పింది. సో అంటే నా సంకల్పానికి ఆ కుటుంబం నాకు సపోర్ట్ చేసింది. సో మంచి ఒక జెన్యూన్ కుటుంబం పరిచయం అయింది. లాంగ్ రన్లో తీసుకెళ్ళాలన్నది మా ఫౌండేషన్ ఉద్దేశం. ఏదో మళ్ళీ డ్రాప్ అయిందా అట్లా కాకుండా దీన్ని స్లోగా లాంగ్ రన్లో తీసుకెళ్ళాలని ఉద్దేశం. ఈ లాంగ్ రన్లో తీసుకెళ్లే క్రమంలో మనం ప్రపంచంలో అంటే ఒక రాజకీయ పార్టీ ప్రారంభించినప్పుడు ఒక ఇనాగ్రేషన్ చేస్తారు, ఏదైనా సరే పబ్లిక్లో. సో ఇది కూడా లోక కళ్యాణం కోసం, అంటే లోక శ్రేయస్సు కోసమే మనం చేస్తున్నాం ఇది. కానీ సో లోక శ్రేయస్సు కోసం చేసే ఈ సంస్థ అంటే అవని ఫౌండేషన్ అనేది ప్రపంచంలో ఎక్కువ మందికి ఒక సందేశం చేరాలి. అంటే మనం ఎలా సేవ చేస్తున్నాం, దీని వెనుక ఉద్దేశం ఏంది చేయాలంటే మనం ఒక ఈవెంట్ లాగా చేయాలని నిర్ణయించుకున్నాం సార్. ఆ ఈవెంట్కు ఆధ్యాత్మికంలో కొత్త దారిగా వెతికి మనకు తెలిసిన గురువుల ద్వారా, పెద్ద చాలా గురువులు తెలుసు మనకు, గురువుల ద్వారా నాగసాధువులు వాళ్ళకు వాళ్ళే ముందుకొచ్చి మేము వస్తామని చెప్పడం. సో ఈ ఫౌండేషన్కు నా స్నేహితుడు ఉంటాడు ఆధ్యాత్మికంలో, సాయిరెడ్డి అని రామంతపూర్లో ఉంటాడు. ఆయన విశ్వమాత ఫౌండేషన్ అని ఆ అబ్బాయిది. సో ఇద్దరం కలిసి ఈవెంట్ పెడుతున్నాము. ఆ రోజు 111 మంది నాగసాధువులు హైదరాబాద్కు ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాలలో నాగసాధువులు ఆ రోజు అడుగు పెడుతురు. ఆ రోజు ముందే వస్తాడు, వాళ్ళు ఒకరోజు ముందే వస్తారు, వచ్చి ఉంటారు. సో ఆ రోజు ఒకే వేదిక మీద ఉండి వాళ్ళ ద్వారా ఈ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేపిద్దామనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సూపర్. నాగసాధువులు ఒప్పుకున్నారా? ఎప్పుడు రారే అసలు వాళ్ళు బయటకు? మనం పిలిస్తే రారు, కానీ వాళ్ళకి కనిపిస్తే వస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకు ఇప్పుడు మీకు చూసారు కదా సార్, మనం ఒక్కరిద్దరిని కాదు కదా. సో ఒకలో ఇద్దరు అంటే ఏదో పిలిపించి చేసినట్టు 111 మందిని మనం వాళ్ళను రావడం కాకుండా ఆ రోజు ఏం జరుగుతుందంటే మనకు ఒక 5,000 మందిని ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాం, భోజనం ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ స్వహస్తాలతో. చాలా మంది. ఏ రోజు? నవంబర్ 2 ఆదివారం అవుతుంది. ఆ రోజు పొద్దున 4:30 ఎర్లీ మార్నింగ్ ఉదయంలోనే బ్రహ్మముహూర్తంలోనే మనకు మహారుద్ర అభిషేకం ఉంటుంది. 11 రకాల అభిషేకాలు ఉంటాయి. అభిషేకాల తర్వాత రుద్ర హోమం ఉంటుంది. మన పండితుల ద్వారానే హోమాలు ఉంటాయి. ఆ రుద్ర హోమాల ద్వారా ఆ పూర్ణావృతి కార్యక్రమం ఈ నాగసాధువులు దగ్గరుండి చేపిస్తారు. సో దగ్గరుండి వాళ్ళు ఎక్కువ, అంటే వాళ్ళు అగ్ని దగ్గరనే ఉంటారు వాళ్ళు ఎక్కువ సాధనలో. సో వాళ్ళు ఆ పూర్ణావృతి చేసిన తర్వాత మనకు ఒక 1 కిలోమీటర్ పర్మిషన్, డిపార్ట్మెంట్కు పర్మిషన్ అప్లై చేస్తే మనకు ఒక 1 కిలోమీటర్ వరకే ఇచ్చారు. సో ఉప్పల్ దగ్గర ఫిర్యాదిగూడ కమాన్ ఉంటుంది, అక్కడి నుంచి మనకు ఉప్పల్ ఫిర్యాదిగూడలో పళని ఫంక్షన్ హాల్ అని బుక్ చేసినాం. అది చాలా పెద్ద ఫంక్షన్ హాల్. దాని కెపాసిటీ ఒక 5,000 మంది దాకా వస్తారు. 10 ఎకరాలు ఉంటుంది ఫంక్షన్ హాల్, చాలా పెద్దది. సో దానికి మనం ఇప్పుడే ఏర్పాట్లు స్టార్ట్ చేసినాము. సో ఒక 5,000 మంది అంచనా, 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ భోజనాలు కూడా నాగసాధువులతో వాళ్ళ చేతులతో వడ్డించే కార్యక్రమం చేస్తున్నాం. అంటే వచ్చిన వాళ్ళకి ఏంటి నాగసాధువులు వడ్డిస్తే
ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే దీన్ని మీరు వాళ్ళ ఒక పవర్ అంటే ఎప్పుడు ఒక ఎనర్జీతోటి శక్తితోటి కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఒక చలికాలంలో ఉన్నాం సార్ మనం. చలికాలంలో ఒక వ్యక్తి ఒక చిన్న చిన్న కట్టెలు తీసుకొచ్చి ఒక దగ్గర చిన్న చిన్న కట్టెలు తీసుకొచ్చి మంట పెట్టి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఇంకో 10 మంది వచ్చినప్పుడు ఆ మంట సెగ మిగతా వ్యక్తులకు ఉపయోగపడుతుందో. సో నాగసాధువులు కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి శక్తిని నిక్షిప్తం చేసుకుని ఉంటారు. సో ఈ హైదరాబాద్ నగరంలో ఈ మధ్యలో కొంచెం ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి కదా, వరద అది. సో శక్తిని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు దిగుతారు. సో వాళ్ళు వచ్చి వాళ్ళు సృష్టి యజ్ఞంలో వాళ్ళ పాత్ర ఏం చేయాలో అది వాళ్ళకి తెలుసు. సో ఆ కార్యక్రమంలో ఇక్కడికి అడుగు పెట్టడమే వాళ్ళ పాద స్పర్శతోటి ఇది పునీతం అయిపోతుంది. ఈ ఫౌండేషన్ అని పెడుతున్నారు కదా, ఏం చేస్తారు దీని ద్వారా? అంటే నేను ఫౌండేషన్ పెట్టింది ఎందుకంటే ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనిషిని నడిపించేది కర్మ అని అర్థమైనప్పుడు, సో ఏ కర్మ చేస్తే ఏ ఫలం ఉంటుందో నాకు తెలుసు. సో నేను సేవ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నాకు అవగాహన తర్వాత సో పూర్తిగా సేవకే అంకితమైనాం సార్ మనం. అంకితమైనప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఉద్యోగరీత్యా ఉండడం వల్ల వాళ్లకు సేవ చేసే అవకాశం లేకపోవడం వల్ల సో వాళ్ళు ఎంతో కొంత పంపించినప్పుడు అది మనం జెన్యూన్గా ఎక్కడ అవసరం ఉందో దాన్ని అలా ఉపయోగించడం మన ఫౌండేషన్ లక్ష్యం. అంటే మనం జెన్యూన్గా చేయడం. సో ఈ ప్రక్రియలో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక ధనవంతుల ఇంట్లో ఒక పని చేసే వ్యక్తులు ఉంటారు, ఆ కుటుంబం. సో ఆ ఇంట్లో పనిచేసే ఒక పనావిడ తిరుపతికి వెళ్ళాలనుకుంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆ ఇంట్లో ఉన్న ముసలామె ఉంటుంది సార్, ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు. సో వెంకటేశ్వర స్వామి భక్తురాలు అయినప్పుడు ఈ పనావిడ తిరుపతికి వెళ్ళే క్రమంలో, ఆ కుటుంబం తిరుపతి వెళ్ళే క్రమంలో ఒక 100 రూపాయలు నా తరపున ఉండి లేయమని ఈ అమ్మాయికి ఇస్తుంది. పనామెకు ఇచ్చిన ముసలమ్మ ఇచ్చిన ఈ 100 రూపాయలు తన కొంగుకు కట్టుకుంటుంది సార్. కొంగు కట్టుకొని ఆ రోజు రాత్రి ట్రైన్కు బయలుదేరమని రైల్వే స్టేషన్కి వస్తారు. ఆ రైల్వే స్టేషన్కి వచ్చే క్రమంలో అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఒక ముసలావిడ ఈమె దగ్గర కనబడ్డప్పుడు అమ్మ 3 రోజులు అవుతుంది అన్నం పెట్టండి అని వస్తుంది. వచ్చినప్పుడు ఆమె దగ్గర డబ్బులు అవండి వేరే వాళ్ళ మందం సమకూర్చున్న తర్వాత డబ్బులు ఉండవు. అంటే ఈ 100 రూపాయలు ఆమె కనబడుతుంటాయి. సో నాకు ముసలావిడ అమ్మ డబ్బులు ఇచ్చింది, ఆమెనైతే చూస్తలేదు. సో ఈ 100 రూపాయలు పెట్టి నేను మీకు భోజనం కొనిస్తా అని అప్పుడు ఆ భోజనం తీసుకొని ఒక మీల్స్ కొనుక్కొచ్చి ఆమెకు ఆ ముసలమ్మకు భోజనం పెడుతుంది. సో భోజనం పెట్టి ఈమె ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక్కడ ముసలామె 100 రూపాయలు ఇచ్చింది కదా, ఈమె పడుకున్నప్పుడు డ్రీమ్లో వెంకటేశ్వర స్వామి వస్తాడు. ఎందుకంటే భక్తురాలు కదా సార్. వచ్చి నువ్వు పంపించిన 100 రూపాయలు నన్ను చేరుకున్నాయని డ్రీమ్లో చెప్పేస్తాడు. అవి ఇంకా తిరుపతి ఏలుకోలే, ట్రైన్ ఎక్కింది. సో ఇక్కడ మనకేం అర్థం కావాలి సార్, మానవ సేవయే మాధవ సేవ. అంటే భగవంతునికి సేవ చేసినప్పుడు సృష్టిలో అణువున నిక్షిప్తమై ఉన్న భగవంతుడు ఏ జీవి అంటే ఒక ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా భగవంతుని చేరినట్టే, అంతే కదా సార్. 2 అమ్మ ఇంటెన్షన్ ఉద్దేశం భగవంతునికి చేరుకోవాలన్న ఉద్దేశంతో డబ్బులు పంపించింది. ఆ డబ్బులు జెన్యూన్గా ఆకలితో ఉన్న వ్యక్తికే చేరినాయి ఇక్కడ. సో మనకు కూడా జెన్యూన్గా వాళ్ళ ఉద్దేశంతో ఇచ్చిన వ్యక్తులకు మనం అలాంటి ఉద్దేశంతో ఎక్కడా చేరవేరాలి అంటే ఆ డబ్బులను మనం ఎలా ఇప్పుడు మీరు ఉన్నారు కదా సార్, మీరు ఒక 10,000 పంపించారు అనుకో, నేను దానికి సత్కర్మకు కరెక్ట్ ఉపయోగించాలి కదా. సో అలాంటి జెన్యూన్గా సేవ చేయాలనే ఉద్దేశంతో మనం ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. సో దీనికి అవని అనే పేరు ఎందుకు? మీ అబ్బాయి పేరు మీద అట్లా లేదు సార్. అవని అంటే భూమి. ఓకే. అంటే మనం లోక కళ్యాణం కోసమే పనిచేస్తున్నాము. అవని అంటే దాని అర్థం భూమి. ఓకే. సో మా అబ్బాయి పేరు మీద అనుకున్న తప్ప అంటే పేరు మీద అంటే కాదు, ఒక గుర్తింపుగా అనుకున్నా. సో ఆ సంఘటనకు నేను ప్రపంచంలో ఏదో ఒక చేయాలి అంటే దీనికి మన అబ్దుల్ కలాం ఒకటి చెప్తారు సార్, మన జీవితంలో లక్ష్యం లేకుండా ఉండకూడదు అంటాడు. ఏదో ఒక లక్ష్యం లేకుండా అంటే ఒక కళ లేకుండా ఒక డ్రీమ్ లేకుండా బతకకూడదు అంటాడు. సో అబ్దుల్ కలాం ఆ మాట నన్ను ఇన్స్పిరేట్ చేసి అంటే నన్ను మేలుకొల్పింది.
సో మేల్కొల్పింది. సో మా అబ్బాయి సంఘటనకు నేను కూడా ప్రపంచంలో ఏదో ఒక ఉండాలి, మనం మార్చాలి అనే దాని మీద ఫుల్ టైం సేవ చేయడము. సో నాకు అర్థమైన కర్మ సిద్ధాంతంలో చాలామంది దుఃఖంతో ఉన్నారు. అంటే వాళ్ళకు లైఫ్ ఎలా ముందుకెళ్తుంది, జీవితం ఎవరు నడిపిస్తున్నారు అవగాహన లేక, చేయవలసిన కర్మలు చేయకుండా ఎటువంటి కర్మ చేస్తుందో వాళ్ళకి అవగాహన లేకుండా మనిషి ఎప్పుడూ ఆ దుష్కర్మలో ఇరుక్కపోయింది సార్. ఆ ఇరుక్కపోయి గందరగోళంలో ఉన్నాడు. సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, సత్యాన్ని ఉన్నట్టు వివరిస్తే వాళ్ళ వ్యక్తి మారే అవకాశాలు ఉంటాయి. సత్యం మనం ఒక ప్రమాణపూర్వకంగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. మనం ఎక్కువ ఎవిడెన్స్ చూపించాలి, ఇది ఇలా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది. లా అర్థం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లా అర్థం కావాలంటే సార్, ఇప్పుడు భూమి ఉన్నది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, కానీ ఒక సిస్టమ్ ఎట్లా తిప్పుతుంది? అమెరికా అధ్యక్షుడు వచ్చి ట్రంప్ వచ్చి తిప్పుతలేడుగా. సో సిస్టమ్ ఎట్లా నడుస్తుంది? సో సిస్టమ్ ఆ వేళ నడుస్తుంది. పంచభూతాలు అలా ఎట్లా పనిచేస్తున్నాయి? సో మనిషి జీవితము దేనితోటి ముడిపడి ఉందంటే కర్మతోటి ముడిపడి ఉంది. మనిషి ఏ కర్మ చేస్తుండు, కర్మ యొక్క ఫలమే మనిషి జీవితం. సో ఆ ఫలాన్ని నువ్వు ఎటువంటి ఫలాన్ని సృష్టిస్తున్నావు? కర్మ వేరు, కర్మఫలం వేరు. కర్మ వేరు, కర్మఫలం. కర్మ అంటే యాక్షన్ సార్. యాక్షన్ ద్వారా ఫలితం ఉండదు. యాక్షన్ ద్వారా ఫలితం ఉండదు. యాక్షన్ ద్వారానే ఫలితం వస్తుంది ఉండదు. స్పందన ద్వారా ఫలితం పుడుతుంది. అంటే అర్థమయ్యేలాగా చెప్పరా? మీకు అర్థం కావాలంటే సరే, ఈ మధ్య కాలంలో ఒక చిన్న చెప్తా. ఈ యూట్యూబ్లో కొంతమంది చూసి అపార్ట్మెంట్లల్లో కానీ ఇళ్ళల్లో కానీ ఆ ఈశాన్యం దిక్కున ఒక రాగి చెంబు తెచ్చి అలా నీళ్ళు పోసి దానికి బొట్లు పెట్టి చెంబును కడిగి అలా నీళ్ళు పోసి 2 పువ్వులు వేసి పెడుతురు. అంటే వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ కర్మ జరిగిందా లేదా? అంటే వాళ్ళు చెంబు అది కడిగిర్రు, నీళ్ళు పోసిర్రు, బొట్టు పెట్టిర్రు, యాక్షన్లో ఉన్నాడు, కానీ స్పందన ఉందా? లేదు. కానీ ఇంటి ముందట ఒక డాగ్ ఉన్నది, మీరు అన్నం పెట్టిరు, అది స్పందించిందా లేదా? స్పందన వల్ల ఫలితం పుడుతుంది, స్పందన లేకుండా ఫలితం పుట్టదు. అందుకే కర్మలన్నీ కార్యం కాదు, కార్యం ద్వారా ఫలితం ఉంటుంది. కార్యము వేరు, కర్మలు వేరు. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇది కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి సార్, లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది. సో మనము మీకు అర్థం కావాలంటే సార్, కార్యం అంటే పనే కదా. కార్యం అంటే పని అంటే కర్మే కదా. ఫలితం ద్వారా కార్యం నిర్ణయించబడుతుంది, కానీ కార్యం ద్వారా ఫలితం ఉత్పత్తి కాదు. ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి అయిన ప్రతిదీ కార్యమా, కర్మనేనా? కర్మ అంటే యాక్షన్ సార్. మనిషి ఎప్పుడు యాక్షన్ లో ఉంటాడు. పొద్దున నిద్ర లేచినప్పుడు దాని ద్వారా ఉత్పత్తి అయితే కర్మఫలం, స్పందన వల్ల ఫలితం పుడుతుంది సార్. సార్ మీకు ఇంకా లోతుల్లోకి వెళ్ళి చెప్తా. ఇప్పుడు ఒక వేరుశనగ విత్తనం తీసుకుందాం. ఇప్పుడు అక్కడ ఉన్న వేరుశనగ ఒక అబ్బాయి తెచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టిండు, కానీ మొలకెత్తలే. కానీ అదే అబ్బాయి ఇక్కడ కర్మ జరిగిందా లేదా? కానీ అదే అబ్బాయి ఆ విత్తనాన్ని భూమిలో వేసిండు. భూమిలో వేసినప్పుడు మొలకెత్తిందా లేదా? విత్తనంలో జీవం ఉందా లేదా? జీవమున్న విత్తనము మరి ఇక్కడ ఎందుకు మొలకెత్తలేదు, అక్కడ ఎందుకు మొలకెత్తింది? సో భూమి స్పందించింది, స్పందన వల్ల జీవం ఉత్పత్తి జరిగింది. సో మనం ఎప్పుడు కానీ ఫలితాన్ని సృష్టించినప్పుడు ఎటువంటి ఫలితాన్ని సృష్టిస్తున్నాం ఆ అవగాహన రావాలి. అమ్మా, ఇది చాలా పెద్ద పని. అయితే ఈ లెక్కన మేము అందరం చేసి చాలా పనులలో కర్మనే తప్ప ఫలితం వచ్చేటి ఏం లేవా? ఉంటే అట్లా అంటే ఫలితం, ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని తిడుతురు సార్, దూషిస్తున్నారు, దూషించిన ఫలితాన్ని సృష్టిస్తారు మీరు. అంటే నెగటివ్ ఫలితాన్ని సృష్టిస్తారు. మరి చెడు ఫలితాన్ని సృష్టించినప్పుడు ఆ ఫలితం మీకు చెడు వస్తుంది తప్ప మంచి ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు మనం చేసే కర్మల్లో ఎంతవరకు ఉండొచ్చు? ఇట్లా పల్లింది ఇచ్చి టేబుల్ మీద పెట్టే పనులు ఎన్ని ఉండొచ్చు? మీకు అర్థమై ఉంటుంది, దాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? సో ఎప్పుడు మనిషి ఫలితం లేని కర్మలే ఎక్కువ చేస్తాడు. అవునా? అంతే కదా సార్. ఇప్పుడు మనం ఇంట్లో అంటే మీరు ఈ మాట చెప్తున్నా అని బాధ అనిపిస్తుండొచ్చు, కానీ చాలా మంది ఇప్పుడు మన ఇంట్లో అమ్మవారు ఉంటాడు, గురు పూజ అంటే దేవతలు ఉంటారు, వీళ్ళందరికీ మనం అన్ని పంచభక్ష పరమాండాలు వండి లేకపోతే నైవేద్యం వండి పెడుతున్నాం. ఇక్కడ స్పందన లేదు, అర్థమైంది కదా సార్? కానీ ఇంటి ముందర డాగు అన్నం పెట్టరు అక్కడ. ఇప్పుడు ఈ ఫలితము ఇక్కడ ఫలితం తోటి చేసిన కర్మ ఉందా, ఫలితం లేని కర్మ చేసిండా? అంతే కదా సార్. ఇక్కడ ఫలితం లేని కర్మ చేసిండు, ఆ భోజనం ఎవరు తీసుకున్నారు?
నీకు భగవంతుని మీద ప్రేమ ఉన్నది, కానీ భగవంతుడు ఏం చెప్తుండు, అహం ఆత్మ గుడాకేశ అంటే నేను సర్వభూతములలో ఉన్నా అని చెప్తుండు కదా. సర్వభూతాశయ స్థిత అంటే నేను అన్ని జీవులలో ఉన్నప్పుడు కుక్కకు అన్నం పెడితే భగవంతుడికి అన్నం పెట్టినట్టు సార్, ఒక ఆవుకు అన్నం పెడితే భగవంతునికి అన్నం పెట్టినట్టు కదా. ఒక లేని వ్యక్తికి, ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే భగవంతునికే పెట్టినట్టు. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన స్టోరీలో ఒక ముసలావిడకు అన్నం పెట్టింది కదా, అమ్మాయి 100 రూపాయలు ముసలమ్మ డబ్బులు పంపించింది కదా. ఇప్పుడు ఫలితం అక్కడ ఫలితం ఏముత్పత్తి అయింది? పుణ్యం ఉత్పత్తి అయింది. పుణ్యము ద్వారా భోగం వస్తుంది, పాపం ద్వారా రోగం వస్తుంది. సో ఇప్పుడు మనం ఏ ఫలితాన్ని సృష్టిస్తున్నాము? ఫలము లేని కర్మను మనిషి ఆచరిస్తుండు. ఫలముతో ఉన్న కర్మ చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. మిమ్మల్ని డాక్టర్ కర్మ అన్నది అందుకే కర్మ డాక్టర్ అని మేము అన్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, రోజువారీ జీవితంలో సగటున మనం ఇట్లా కర్మ అంటే ఫలితం లేని కర్మలు ఏమేమి ఉండొచ్చు, కొన్ని ఉదాహరణలు అట్లీస్ట్ మాకు ఆ ఎగ్జాంపుల్తో మేము మిగతా బేరీస్ సార్. ఇక్కడ మనం మూలాలకు వెళ్తే కొంచెం మనిషి మనోభావాలు దెబ్బతింటాయి, కానీ ఏం పర్లేదు సార్. ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్ టేబుల్ మీద ఉన్నాం, ఇప్పుడు మీరు కుట్లేసినా పర్లేదు, కత్తిరించినా పర్లేదు. ఎందుకంటే ఇవాళ తేలాలి సత్కర్మలు ఏంటివి, అకర్మలు ఏంటి, వికర్మలు ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్పారు, అసలు ఫలితం లేని కర్మలు చేస్తున్నామని. అవును సార్, ఫలితం లేని. ఉదాహరణకి రాత్రి కాగానే మనల్ని అందరూ మందు కొడతారు, ఇది ఫలితం లేని కర్మ, ఫలితం ఉన్న కర్మ? అది ఫలితం ఉన్న కర్మనే, శరీరాన్ని నశింపజేస్తుంది. అది ఫలితం లేని కర్మకు ఒకటి ఉదాహరణ చెప్పండి. ఫలితం లేని కర్మ అంటే పర్లేదు చెప్పండి, ఏం కాదు. సరే ఇప్పుడు చెప్పిన కదా ఎగ్జాంపుల్, అపార్ట్మెంట్లలో ఒక శంభుని తీసుకుపోయి అక్కడ పెట్టి, సో వాళ్ళు ఫలితం ఇంకో అంటే భగవంతుడు. ఇప్పుడు మీరు మంజునాథ సినిమా చూసారు కదా సార్, సో అందరికి భోజనాలు పెడతాడు, పరమశివుడు ముసలాయన రూపంలో వస్తాడు. మరి అక్కడ జరగదు. సో మీరు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దాన్ని నేను కొంచెం మనం వివరిస్తే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఇంట్లో మనకు అమ్మవారిని పెట్టుకొని మనం నైవేద్యం చేస్తాం కదా సార్, అది ఫలితం లేని కర్మనే. సరే, దీనికి నేను ఒక కౌంటర్ ఇస్తాను సార్. అంటే పెద్దవాళ్ళు చెప్పిన విషయం మీకు చెప్తున్నా. ఇట్లానే ఎవరో మీలాంటి వాళ్ళు అడిగారు, ఏమని, దేవుడు తింటాడా, ఎందుకు పెడుతున్నావు అవన్నీ అక్కడ అంటే, సరే నువ్వు ఒక పుస్తకం తీసుకురా అంటాడు, చదువుమంటారు, చదువుతారు. ఇప్పుడు దీనిలో జ్ఞానం నీకు వచ్చిందా? వచ్చింది. మరి అక్షరాలు మాయమైనయా? అట్లనే ఉన్నాయిగా. ఇది అంతే, దేవుడు ఫలితాన్ని అలా తీసుకుంటాడు, కాబట్టి నువ్వు దాని గురించి ఏం చింతించకు, దేవుడికి నైవేద్యం పెట్టాల్సిందే అన్నారు. అది కూడా నమ్మాను నేను. ఇప్పుడు మీరు కొత్త సిద్ధాంతం చెప్తున్నారు, దీన్ని ఎట్లా నమ్మాలి? సో ఇక్కడ దైవాన్ని నమ్మడం వేరు, కర్మ ఆచరించడం వేరు. సో మీరు మూతుల్లోకి అంటే లోతుల్లోకి వెళ్తే మీరు అన్న పద్ధతిలో తీసుకుందాం సార్. దేవుడు అంతటా ఉన్నప్పుడు సో అది ఆ ప్రసాదంలో స్పందన ఉన్నదా? ఫలితం ఇప్పుడు సార్, ఇప్పుడు భూమి ఉన్నది, రైతు ఉన్నాడు, భూమి దున్నిండు సార్, మొత్తం దున్నిండు, అర్థమైంది కదా. దున్నిన తర్వాత విత్తనం వేయడు, మొలకెత్తుతుంది సార్. ఏమొస్తుంది అక్కడ? ఏమొస్తుంది? ఏం రాదు. సో అంత కల్టివేట్ చేసిన తర్వాత మరి అక్కడ కూడా దైవం ఉన్నది, దైవం నమ్ముకొని పనిచేయాలి కదా. ప్రాక్టికల్గా ప్రమాణం లేని మాటలు మనం నమ్మొచ్చు సార్. సో ఇందులో ఉంటుంది అంటే, మీకు కర్మయోగంలో ఒక శ్లోకం ఉంటుంది, బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మ అగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మవతైన గంతవ్యం అని ఉంటుంది. బ్రహ్మకర్మ సమాధిన అంటే మనము యజ్ఞం చేసేవాడు బ్రహ్మమే, చేసేవానికి సమిధలు ఉంటాయి కదా, ఆ సమిధలు కూడా బ్రహ్మమే. ఆ యజ్ఞం ద్వారా ఎవరైతే ఉన్నారో చేపించేవారు వాళ్ళు బ్రహ్మమే. ఆ యజ్ఞం ద్వారా వచ్చిన ఫలితం కూడా బ్రహ్మమే. అంటే ఆ ఫలితాన్ని తీసుకునేది కూడా బ్రహ్మమే అంటుంది. బ్రహ్మమే అంటే బ్రహ్మం అంటే సృష్టికర్త. అంటే ఎవరెవరు సృష్టిస్తారు ఇక్కడ? అంతటా ఓకే అన్నది, అంతా ఓకే అని అర్థం చేసుకోవాలి సార్ మనం. అంతా ఓకే అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం లోతుల్లోకి వెళ్తే ఫలితాన్ని సృష్టిస్తున్నామా లేదా? అహం బ్రహ్మాస్మి, నేను సృష్టిస్తున్నా, ఇక్కడ నేనే బ్రహ్మను, నేను ఫలితాన్ని సృష్టిస్తున్నా, నా జీవితాన్ని. ఇక్కడ ఎవరి జీవితానికి వారే సృష్టికర్త, అంతే కదా సార్. సో ఇప్పుడు నా జీవితాన్ని నేను సృష్టించుకున్నప్పుడు నాకు మంచి ఫలితాన్ని సృష్టించుకుంటున్నా, చెడు ఫలితాన్ని సృష్టించుకుంటున్నా? తెలియక చెడు ఫలితాన్ని సృష్టించు, అందుకే దుఃఖం. ఓకే, అందుకే గురువు అవసరం. సో గురువు ఎందుకు అవసరం అంటే, మన లోపల ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని అందజేసి ఆ వెలుగును ప్రసరింపజేసేదే గురువు.
మీరు రమణ మహర్షి మీ గురువు లాగా మారినాక అంతేగా. భగవాన్ అసలు ఇంతకు ఏం చెప్పాడు భగవాన్ రమణ మహర్షి? మీరు అంతగా ప్రభావితమైన మాటలు ఏంటి ఆయన చెప్పినవి? భగవాన్ చెప్పిన ఒక శ్లోకం ఉండదు సార్. అంటే శ్లోకంలో ఒక చిన్న స్టెప్ ఉండదు. అందులో ఫలం అశాశ్వతం గతి నిరోకం అని ఒక పద్యంలో ఉంటుంది. ఆ శ్లోకంలో ఫలం అశాశ్వతం అంటే మనిషి చేసిన కర్మల ఫలాల వల్ల వచ్చే ఆ ఆనందము శాశ్వతంగా నిలబడతలేదు. గతి నిరోధకం అంటే ఆనందం నిలబడతలేదు. సో ఫలితం కూడా శాశ్వతంగా నిలబడతలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక ఇద్దరు మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక కూలి పని చేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు రోజుకు 500 పని వస్తుంది, జీతం వస్తుంది. అంటే రోజుకు ఈ రోజు కర్మ కూలి వస్తుంది. ఈ 500 చేసే కర్మలో ఇద్దరు సేమ్ చేస్తారు సార్. పొద్దున పోతురు, సాయంత్రం 500 తెచ్చుకుంటారు, కుటుంబాన్ని గడుపుతారు. అర్థమైందా? సో మీకు వీళ్ళ స్టోరీలో బాగా అర్థం కావాలి. ఇక్కడ ఈ 500 తెచ్చుకున్న ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ఏం చేసిండు, అందులో ఒక 50 రూపాయలు తీసి రోజు ఒక సత్కర్మకు వాడండి, అంటే ఏదో ఒక మంచి పనికి వాడిండు. మంచి పనికి వాడడం వల్ల ఈయన 500 ఖర్చు పెట్టుకొని ఆ సాయంత్రము ఏదో భోజనం సమకూర్చుకొని ఈ వ్యక్తి 500 తోటి జీవనం కొనసాగిస్తుండు. ఇంకో వ్యక్తి 500 తోటి ఒక 450 కుటుంబానికి ఖర్చు పెట్టుకొని ఒక 50 రూపాయలు వేరే వ్యక్తికి వేరే సృష్టి కార్యంలో వేరే వాళ్ళకు ఉపయోగపడ్డాడు. ఆ ఉపయోగపడ్డ కర్మ ఫలము అంటే ఆ రిజల్ట్ ఒక సంవత్సరం తర్వాత లేదా 2 years తర్వాత లేకపోతే కొద్ది కాలం తర్వాత కాలక్రమేణా ఈ పని ఆయనకు ఒక వ్యక్తి, మీలాంటి వ్యక్తి వచ్చి ఒక వర్క్ ఇచ్చిండు, 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ పని చేయని చెప్పిండు. ఆయన ఏం చేసిండు, ఇంకో 10 మందిని పెట్టుకొని పని చేయించిండు. సో ఈ చక్రంలో ఉన్న వ్యక్తి ఈ చక్రంలో ఉన్నాడు. ఈ 500 వ్యక్తి అల్లనే తిరుక్కుతుండు. సో ఈయన ఒక 50 రూపాయలు సత్కర్మకు వచ్చిన ఆ కర్మ ఫలం ద్వారా మీరు లాంటి వ్యక్తి తన జీవితంలోకి ప్రవేశించబడి ఒక అవకాశం ఇచ్చిండు. అవకాశం ఇచ్చినప్పుడు ఈయన చక్రంలోంచి బయటపడ్డా లేదా? ఈయన అల్లనే చిక్కుకున్నాడు. ఇప్పుడు నేనున్నా సార్ ఆర్టీసీ, ఇప్పుడు ఇంట్లో ఉద్యోగం చేసిన, నాకు ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చిన తర్వాత నేను 8 గంటలు పనిచేయాలి, అందులో ఇప్పుడు ఫ్రీ బస్ అయినాక ఇంకెక్కువ అయిపోయింది. సో నేను 2 years కింద 3 years కిందనే ఫిక్స్ అయినా. సో ఎప్పుడైనా ఈ జాబ్లోకి వెళ్ళి మనం ఈ లాంగ్ రన్లో ఈ ఉద్యోగం చేయలేము, వేరేది కావాలంటే నాకు ఆ సిస్టమ్ ఏర్పడాలంటే నేను మార్చాలి, నా కర్మను మార్చాలి, నా జోన్ను మార్చాలి అని నేను 3 సంవత్సరాల కిందనే ప్రతిరోజు సత్కర్మ చేసుడు అలవాటు చేసుకున్నాను. సార్ మీరు నమ్మరు, గత 3 సంవత్సరాల సంది అంటే ఉద్యోగం ఈ మధ్యలో రిజైన్ చేసిన 3 సంవత్సరాల సంది నా జీతం పడంగానే ఫస్ట్ నేను చేసే పని అందులో ఒక 2,000 తీసుకుపోయి ఒక 20 డజన్ ఒక దాదాపు ఒక 60 డజన్ల అరటి పండ్లు కొనుక్కొని నియర్ యాదగిరి, మాకు యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది, అక్కడ సిద్ధులగుట్ట ఉంది, మా ఊరి దగ్గర సిద్ధులగుట్ట, అక్కడ కూతులకు ఎండాకాలంలో కానీ ప్రతి నెల జీతం పడంగానే పోయి వాడికి అరటి పండ్లు వేసి వచ్చిన. సంవత్సరం తర్వాత నా జీవితంలో ఒక వ్యక్తి వచ్చి హఠాత్తుగా 1,00,000 రూపాయలు ఇచ్చిపోయింది. సో ఇక్కడ నా పాత్ర ఏమున్నా సార్, నేను ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగానే, అంటే నేను ఏ ప్రయత్నం చేయకుండా నా వ్యక్తి వచ్చి నాకు డబ్బులు ఇచ్చిండు. సో ఇక్కడ నా కర్మ ఇంకో వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా, చేసింది నాకు సమకూర్చిందా లేదా, ఇట్లా నేను కాలక్రమేణా చేసుకున్నప్పుడు నాకు ఇంకా నా జోన్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు ఒక మంచి కుటుంబం పరిచయం అయింది సార్. ఫౌండేషన్ పెట్టడానికి నేను చెప్పాను కదా, నా ఫౌండేషన్ సంకల్పానికి నాకు ఒక మంచి ఉన్నతమైన కుటుంబం వచ్చి ఆ కుటుంబంతో ఇంకో మంచి వ్యక్తి వచ్చి నాకు ఫౌండేషన్ కార్యక్రమాలు అన్నీ ఆ అన్ననే చూసుకున్నాడు. అన్ని పరిస్థితులు 1 month ముందే రిజైన్ చేసిన సార్. నేను జూలైలో రిజైన్ చేసిన, ఆగస్టులో అంటే ఆ వ్యక్తి వచ్చి జస్ట్ ఇట్లా అన్న మీరు జాబ్ మానేరా అన్నాడు సార్. అట్లా నమ్ముతారు అందరూ అంటే నాకు అర్థమైతే సార్, అందరికీ అర్థం కాదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీకు మన లాస్ట్ ఇంటర్వ్యూలో మా అబ్బాయి గురించి చెప్పినప్పుడు ఒక పకీర్ వచ్చి చెప్పిపోయాడు అని చెప్పిన, అంటే ఒక 20 రోజుల ముందే ఈ అబ్బాయి సంఘటన గురించి చెప్పిండని చెప్పిన మీకు. సో నేచర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకు ముందే. సో నేను ఇన్ఫర్మేషన్ చూస్తాను, నేను ఎప్పుడు ఎరుకలో ఉంటా, ఏ వ్యక్తి వచ్చి ఏం మాట్లాడుతుండు, ఎందుకు మాట్లాడుతుండు గమనిస్తూ ఉంటాను నేను ప్రతి వ్యక్తిని, ప్రతి మాట వెనుక ఏముందో గమనిస్తా. సో ఒక నెల ముందే నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. 1 month ముందే జాబ్ రిజైన్ చేసిన, కరెక్ట్ 17th రోజు రిజైన్ చేసిన, నెక్స్ట్ October 14th ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ అయింది.
సో అంటే లైఫ్ ఇంకో జోన్లోకి షిఫ్ట్ అయిపోతుంది అంటారు. బ్రహ్మాండంగా. సో దీనికి ప్రధాన కారణము ఇంకొకటి మీకు మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు ఆ కర్ణునితోటి. అంటే ఆ కాలంలో కార్త వీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని చంపేశాడు సార్. ఓకే. చంపేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి వాళ్ళ కొడుకు పరశురామ ప్రభు ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే మా నాన్నని ఎందుకు చంపేసిర్రు అని పగ ప్రతీకారాల వెనుక పోకుండా లోతుల్లోకి పరిశీలిస్తాడు. అంటే ఎందుకు చంపిడ్డు, దీని వెనకాల ఏముంది, ఈ అధర్మానికి మూలం ఎక్కడా అని ఆ సత్యం తెలుసుకొని ఎక్కడ అన్యాయం జరుగుతుంది తెలుసుకొని లోకం బాధలే తన బాధగా స్వీకరించి అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపిస్తాడు అక్కడ. అందువల్ల ఆయనకు పరశురామ ప్రభు అని పేరు వస్తుంది. సో ఇట్లా ఎన్నో పరిస్థితులు నేను కొన్ని చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి నాకు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను ఈ సేవ ఈ మార్గము మనం మంచి ఏదో సొసైటీలో ఏదో ఒక మంచి గుర్తింపు, అంటే మనకు గుర్తింపు కాదు కొంతమందికి ఉపయోగపడాలి, చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ స్థాపన జరిగింది సార్. అంటే నా సంకల్పానికి నాకు అటువంటి కుటుంబాలు నేచర్ అందించింది, ఆ వ్యక్తులు సమకూర్చారు. రైట్. సో మీరు ఒక పిలుపునిస్తున్నారు, అందరూ రండి ఈ సేవలో పాల్గొనండి, అవును సార్. ఈ సేవా యజ్ఞంలో అని. సో మా ప్రేక్షకులకు ఏం చేయాలి? మా ప్రేక్షకులు మీ యొక్క ఇప్పుడు నవంబర్ 2వ తేదీన చేయబోయే ఈ యాగానికి సంబంధించి వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉండాలి? సో ఇప్పుడు మనం ఫౌండేషన్ నవంబర్ 2nd ఇనాగ్రేషన్ చేస్తాం. అంటే మేము ఆల్రెడీ సేవ చేస్తున్నాం సార్. సో ఆ రోజు ఎందుకంటే నాకు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది జెన్యూన్గా అవసరమైన వాళ్ళు వస్తారు మన దగ్గరికి. ఇక్కడ రెండింటి మధ్యన మీడియం ఇప్పుడు ఆ పనావిడ ముసలమ్మకి ఎలా ఉపయోగపడ్డదో ఎక్కడ అవసరం ఉందో మనకు కొంతమంది మనం ప్రపంచంలో ఈ వ్యక్తులు ఉన్నారు అని తెలుస్తుంది ఒకటి. రెండోది కొంతమంది సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి అవకాశం రాకపోతే త్రూ మన ద్వారా జరుగుతుంది. ఈ రెండింటి వెనకాల మనం ఈ ఫౌండేషను ఆ రోజు ఈ ఒక ఇనాగ్రేషన్ చేయాలన్నప్పుడు సో ఈ లోక కళ్యాణంలో భాగంగా ఈ ప్రకృతి విపత్తులు రాకుండా హైదరాబాదులో ఒక నాగసాధువులు లాంటి ఒక టాప్ అంటే జ్ఞానోదయం పొందే స్థాయిలో ఉన్న ఎప్పుడు అంటే వాళ్ళు కుండల్ని యాక్టివేట్ అయ్యి ఆ దశలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆ శక్తి దశలో ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుందంటే ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. ఒకటి మనం చేసే కర్మ ఉంది కదా సార్. అవును. ఇప్పుడు ఒక నలుగురు వ్యక్తులకు అన్నం పెట్టాం సార్, అదొక కర్మ. అవును. సో ఇప్పుడు ఒక 10 గుంటల స్థలంలో ఒక రైతు పంట పండిస్తే ఎంత ఫలితం ఉంటుంది? 2 బస్తాలు 3 బస్తాలు 10 బస్తాలు అవుతాయి. అదే 10 ఎకరాలలో పండిస్తే 1000 బస్తాలు. సో మనం ఆ రోజు కర్మ నాగసాధువులను కొంతమంది గురువులను రప్పేయడం వల్ల చాలామందికి యాగం ద్వారా ప్రకృతి ఈ శక్తి ప్రకృతిలో కొన్ని బ్యాలెన్స్ జరుగుతూ ఉంటాయి. సో అది జరగడం కాకుండా ఒక 5000 మందికి భోజనాలు పెడుతున్నాం సార్. మనం 5000 మందికి భోజనాలు పెట్టినప్పుడు అక్కడ స్పందన ద్వారా ఎంత ఫలితం పుడుతుందో మాకు అవగాహన ఉన్నది. ఆ ఫలితము ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఎంతమంది పాల్గొన్నారో అంతమంది మీద ఎఫెక్ట్ ఉంటుంది అది. ఓకే. అందుకోసమే అందరూ వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్గొని సాధువుల వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది సార్. ఆల్మోస్ట్ అందరికీ మేము చెప్పినాము, అందరి చేత వాళ్ళ చేత నాగసాధువుల చేత ఒక అరటి పండు ఇప్పించడము, వాళ్ళతో భోజనం పెట్టేయడం, ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఇవ్వడం, అంటే ఒక ఆశీర్వాదం. ఒక గురువు ఆశీర్వదిస్తే కూడా వాళ్ళకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే గురువు యొక్క వాక్కు సిద్ధిస్తుంది సార్. నిజంగా అద్భుతం అండి. కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు ఇది. నాగసాధువులు భోజనం పెట్టడం అంటే నాకు ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా బాగా చేస్తున్నాం సార్. అందరు రండి, మీ తరఫున అందరు చెప్పండి, మీరు కూడా రండి. తప్పకుండా. అయ్యో నేను లేకుండా ప్రోగ్రామ్ నేను నడవనివ్వను, కంపల్సరీ నేను రావాలి. మరి ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో ఈ అవని ద్వారా చేస్తున్న కార్యక్రమం కావచ్చు, నాగసాధువులు కావచ్చు, ఈ భోజనాలు కావచ్చు, ఇవన్నిటికీ
కర్మసిద్ధానికి ఏంటి సంబంధం? అంటే మనం కర్మ ఏం చేస్తున్నాం సార్? ఇక్కడ ఒక ఫలితాన్ని సృష్టించే కర్మ చేస్తున్నాం. ఒక గుడ్ కర్మ, ఒక సత్కర్మ చేసినప్పుడు ఆ ఫలితం సంబంధించిన గ్రూప్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటాను కదా. ఇప్పుడు ఒక రైతు ఒక 100 బస్తాలు వండిస్తే అది ఒకనే తినడు కదా, ఎంతో మంది పోతుంది. వెనకాల డబ్బు ఉండొచ్చు కానీ ధాన్యం అయితే ఆ కుటుంబానికి చేరుతుందా లేదా? ఈ ఫలితము ఎన్నో కుటుంబాల మీద ఉపయోగపడుతుంది. సో దీని వెనుక చాలా ఉద్దేశం ఉంది సార్. కాకపోతే కనబడేది వేరు, కనబడకుండా జరిగేది వేరు. మేము కనబడకుండా ఎంత ఉపయోగపడుతుంది దాని మీద ఉండి ఇంత పెద్ద ప్రోగ్రామ్. నాకు ఒక సిల్లీ డౌట్ సార్. నాకు ఓకే సార్. మళ్ళీ మా వాళ్ళలో కొందరికి వస్తుంది డౌట్, అందుకని నేనే అడిగేస్తాను. తినగానే అరిగిపోతుంది అన్నం, ఆ పూటకే అరిగిపోతుంది. దాన్ని అంత గొప్ప దానం అని ఎందుకంటారు సార్? అప్పుడే అరిగిపోతుందిగా. అంటే సృష్టిలో ఏది ఇచ్చినా అంటారు కదా సార్, అన్నదానం మహాపుణ్యం అని. సృష్టిలో ఏది ఇచ్చినా, ఇప్పుడు మీకు ఒక 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చినా అనుకో సరిపోవు, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా ఇంకా కావాలంటది. సో ఒక అన్నం మాత్రమే సరిపోతుంది అని చెప్తారు కదా సార్. అవును. సో అందుకనే మనిషి తృప్తి చెందేది ఎక్కడంటే అన్నం భోజనం చేసినప్పుడే తృప్తి చెందుతాడు, వేరే విషయంలో తృప్తి ఉండదు. సో అందుకే అది ఎందుకంటే శరీరాన్ని నిలబెట్టేది భోజనం మాత్రమే. నీకు డబ్బు శరీరాన్ని నిలబెట్టదు కదా సార్. ఈ శరీరంలో ఎవరు ఉన్నారు? ఆత్మ ఉంది, సోల్ ఉన్నది. ఆత్మ అంటే ఎవరు? పరమాత్ముని యొక్క అంశనే కదా. సో ఇక్కడ భగవంతుడు ఉన్న అంశ అంటే భగవంతుడు ఉన్న ఈ శరీరం నిలబడాలంటే ఏం అవసరం? భోజనం అవసరం. సో ఆ భోజనం పెట్టడం వల్ల అలాంటి పుణ్యం ఉంటుందని చెప్తారు. సో రకరకాల అర్థాలు ఉన్నాయి. సో మూలం ఏంటంటే తృప్తి, ఆ హ్యాపీనెస్. అంటే ఏ వ్యక్తి తృప్తి పొందడం, హ్యాపీనెస్ పొందడం అది. రైట్. సో అన్నదానం మహాదానం అంటున్నారు. అసలు సత్కర్మల్లో అన్నదానమే శ్రేష్టం అన్నారు. అంత బాగుంది. సో ఇలా చేయడం వల్ల నేను చేసిన కర్మలు ఏమైనా దగ్ధం అవుతాయా? సరే, ఇక్కడ చాలా గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి బ్యాడ్ జోన్లో ఉన్నాడు. సో మనం ఏం చేస్తామంటే ప్రతి వెనకాల ఒక రహస్యం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా శని ప్రవేశించినప్పుడు సో నీకు బ్యాడ్ టైం నడుస్తుంది, దీని వెనకాల నువ్వు ఏదో నువ్వులు దానం చేయి, శనిగలు దానం చేయి, లేకపోతే ఈ హోమం చేసుకో అని అంటారు. సో దీని వెనకాల దానం అనే సిస్టమ్ ఉంది. అంటే ఈ వ్యక్తి దానం చేయడం వల్ల కొత్త ఫలితాన్ని సృష్టిస్తుంటాం. సో ఇప్పుడు నాకు బ్యాడ్ మూమెంట్ ఉన్నది సార్. సో బ్యాడ్ మూమెంట్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయకపోతే ఏం రాదు, కర్మ నడిపిస్తుంది అనే సత్యం అర్థమైంది కదా. సో ఇక్కడ సత్కర్మ వల్లనే నీకు మంచి జరుగుతుంది. నువ్వు కర్మ చేయకుండా ఏమొస్తుంది సార్? ఏం రాదు. సో నువ్వు ఎంత గింజుకున్నా నీకు ఫలితం లేనప్పుడు, అంటే నువ్వు పంట పెట్టనప్పుడు, అంటే ఆ భూమిని కల్టివేట్ చేయకుండా విత్తనం నాటనప్పుడు మన జీవితంలోకి ఏమీ రాదు. అందువల్ల దానం అనేది సృష్టిలో అత్యున్నతమైన ఫలాన్ని ఇచ్చేది దానం మాత్రమే. సో అందుకే దానం అనేది నిర్ణయించబడింది మనకు శాస్త్రంలో. దానానికి శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ సృష్టిలో సేవా దానానికి మించిన గొప్ప ఫలాన్ని ఇచ్చేది ఇంకోటి లేదు. బుద్ధుడు కూడా అదే చెప్తాడు, సృష్టిలో అత్యున్నత ఫలాన్ని ఇచ్చేది దానం వల్లనే. సో అందుకే మనం ఏదైనా ఇంకో వ్యక్తికి సమకూర్చడం, అది అంటే సమకూర్చే సమయంలో కూడా జెన్యూన్ మన అవసరం ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని చేస్తే ఆ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయితే మీకు హ్యాపీనెస్ ఆటోమేటిక్గా మీ జీవితంలోకి వస్తుంది. 1, 2 ఇప్పుడు మన ఇంటి ముందట చెత్త ఉన్నది సార్, కొంత చెత్త ఉంది. చెత్త ఉండడం వల్ల మనము అది నూకితే పోతలేదు, నెట్టేస్తే పోతలేదు, అది ఉంది అనుకుందాం. అదే ఒక వరద వస్తే కొట్టుకుపోతా లేదా? సో మన జీవితంలో బ్యాడ్ ఫలితాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి, మనల్ని సఫర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం పుణ్యకర్మలు చేసినప్పుడు, పుణ్యకర్మల యొక్క ఫలితాలు వచ్చినప్పుడు ఈ బ్యాడ్ ఆ వరదలో ఎట్లా చెత్త కొట్టుకుపోయిందో అందులో ఇలా కొట్టుకుపోతుంది. అది కొట్టుకుపోయినప్పుడు నీకు పెయిన్ ఉంటుంది, బాధ ఉండదు కదా, అంతే కదా సార్. సో ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఒక 10,000 నష్టపోయినప్పుడు మీకు బాధ అనిపించదు కదా సార్. సో మనం కొత్త ఫలాన్ని సృష్టించినప్పుడు పోయే ఫలితం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. పోయే ఫలం పోతుంది, అది బ్యాడ్ వల్ల పోవచ్చు, కానీ మీరు కొత్త ఫలాన్ని సృష్టించారు కదా. కాకపోతే రావడానికి సమయం పట్టవచ్చు, అది కొద్ది రోజులు సమయం పట్టచ్చు, కానీ కొద్దిగా ఓర్పు అనే సహనం వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు. సరే ఇప్పుడు నా జీవితం ఎగ్జాంపుల్ తీసుకోండి, నాకు ఇంకా 18 సంవత్సరాలు ఉంది సర్వీస్, అదే కదా 18 సంవత్సరాలు ఉంది. నాకు ఈ 18 సంవత్సరాల ఉద్యోగాన్ని నేను ముక్తి పొందినా లేదా? ఘోరంగా. నేను 4 సంవత్సరాలు సేవ చేయడం వల్ల నా 18 సంవత్సరాల ఉద్యోగాన్ని నేను తప్పించుకోగలిగిన. గురించి అర్థమైంది. ఇంకొకటి నాకు డౌట్, ఇప్పుడు
ఇక్కడ మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, ఓకే సార్. అక్కడ అందరు వచ్చి అన్నదానం చేస్తారు. చేస్తారు. అక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఒక 100 మంది 50 మంది ఉంటారు. వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఎవరో ఒక్కరు వచ్చిస్తే సరిపోతుంది, కానీ ఒక 100 మంది వస్తారు అన్నదానం అన్నదానం అని. ఆ ఉన్నది ఎంత గదే 20 మంది, గదే 30 మంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వచ్చి చూస్తారు వీడు ఏం తెచ్చాడు పులిహోరనా, తీసుకుంటారు, తీసి పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్ ఇంకోటి బిర్యానీ వాడు వస్తారు, రాగానే వెజ్ బిర్యానీ అనగానే పరిగెత్తుకుని వాడి దగ్గరికి వెళ్తారు. ఇంకోటి మామూలు రైస్ పెడతారు అనుకో, తీసుకుంటారు, తీసుకొని పక్కన పడేస్తున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం, ఇప్పుడు పెట్టే వాళ్ళ ఉద్దేశం మంచిదే సార్. పెట్టే వాళ్ళకు ఫలితం 100% ఉంటుంది. అది ఎక్కడికి ఇప్పుడు ఆ ముసలమ్మ ఉన్నది సార్, మీకు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పిన. ఆ ముసలమ్మ వెంకటేశ్వర స్వామి భక్తురాలు నమ్మి పంపించింది. అక్కడ ఎక్కడ ఉపయోగపడ్డదని సృష్టి చూసుకుంటుంది. సో మనం ఇవ్వడం వరకే మన పరిధి. అది ఎలా నిర్ణయించనో సృష్టి చూసుకుంటుంది. ఇప్పుడు నేను మీకు 100 రూపాయలు ఇచ్చి ఈ 100 రూపాయలు దీనికే ఖర్చు పెట్టు, నువ్వు మీద ఖర్చు పెట్టద్దు అంటే అది దానం అవ్వదు, హక్కు అవుతుంది. సో ఇవ్వడం మాత్రమే మన పరిధి. ఇచ్చిన తర్వాత అది ఎలా నిర్ణయించబడనో సృష్టి కార్యం, అది మనకు సంబంధించింది కాదు. సో మిస్యూజ్ చేస్తే ఆ కర్మ తను అనుభవిస్తాడు సార్. ఇప్పుడు మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారు సార్, నేను దాన్ని ఎలా ఉపయోగిస్తున్నానో అది నాకు సంబంధించిన ఫలం. సో నేను తప్పుదారి పడితే ఆ కర్మను నేను ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇచ్చిన కర్మ, మీకు ఇచ్చిన పుణ్యం మీకు దక్కుతుంది. సో వాళ్ళ ఉద్దేశము, వాళ్ళు మంచి అంటే ఒక హాస్పిటల్ కాడ ఒక 100 మందికి రోగులకు అన్నదానం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో వచ్చారు. సో వాళ్ళ పాజిటివ్, వాళ్ళ కర్మ వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. వీళ్ళు తప్పు చేసినప్పుడు అందుకే ఆ జోన్లో చిక్కుకుపోతారు సార్. అంటే సార్ నేను ఇది అడవుల్లో ఉంటా, ఫోన్లో ఉంటా, చిరాకులో ఉంటా, ఎట్లా ఒప్పుకున్నా కదా తినండి తినండి అని చెప్పి పెట్టేస్తున్నా. అట్లా ఉండదు సార్. అలా చేస్తే దాని ఫలితాలన్న మార్పు వస్తుంది సార్. కొంచెం వెనక ముందు ఉంటుందా. సో ఫలితము సార్, ఇప్పుడు ఒక రైతు పంట పండించినప్పుడు కల్టివేట్ చేసినప్పుడు ఎట్లా పంట పండుతుంది, కల్టివేట్ చేయకుండా ఎట్లా పంట పండుతుంది. సో విత్తనం నాటింది సార్, దాన్ని శుద్ధి చేయకుండా కలుపు మొక్కలు తీయకుండా పంట పెట్టిండు. కలుపు మొక్కలు తీయకుండా పంట పండుతుంది సార్, పండుతుంది. 10 విత్తనాల కాడ 2 విత్తనాలు వస్తాయి. సో కలుపు మొక్కలు తీసి ఎప్పుడైతే పంటను తన ఎరుకతో అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడో అప్పుడు ఉత్తమ ఫలితం వస్తుంది సార్. సో ఎప్పుడు మనము చేసే కర్మలో ఎరుకతో ఎక్కడ అవసరం ఉంది చూసుకుంటూ చేయడమే అది. సో ఇప్పుడు మేము చేసాం సార్, అంటే ఇప్పుడు మేము కూడా మీరు చూసిరు కదా మీరు. సో మేము ఏం చేస్తామంటే అవసరం ఉంటేనే చేస్తాం, అది అవసరం లేకుండా పోయాం. ఇంకొకటి మేము జెన్యున్గా ఆ సమయానికి చేరుతాం. ఇప్పుడు వాళ్ళకు భోజనం పెట్టాలి సార్, ఇక్కడ ఆకలి 12 గంటలకు 1 గంటకు ఆకలి అవుతుంది రోగులకు, 2 గంటలకు వచ్చి అన్నదానం చేస్తారు. అప్పటి వరకు ఆకలి తీరినాక నువ్వు ఏం పెడతావు సార్. సో మేము అట్లా కాదు, కరెక్ట్ 11:30 క్లోజ్ చేసి 12 కల్లా స్టార్ట్ చేస్తాం. మేము 12 గంటలకు ఆ అవసరానికి మేము అక్కడ రెడీగా ఉంటాం మేము. సో 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది 5 నిమిషాలు కూడా అంటే ఒక ఆలస్యం చేయం మేము. సో అక్కడ ఆ అవసరాన్ని తీర్చే విధంగానే మేము కర్మ చేస్తాం. రైట్ సార్. ఇంకొంతమంది ఉంటారు ఒక బ్యాచ్, నేను ఏ పాపం చేయలేదు, తెలిసి చీమకు కూడా అపకారం తలపెట్టలేదు, కానీ జీవితం అంతా కష్టాలే ఉన్నాయి, ఇదేంటి, అలాంటి వాళ్ళకి ఎందుకు కష్టాలు? సో కర్మ సిద్ధాంతంలో అతి కీలక రహస్యం ఉంటుంది సార్. ఇప్పుడు నేను కోల్పోవాలి, నా జీవితంలో ఒక 10 లక్షలు నష్టపోవాలి, అది ఉన్నది. సో 10 లక్షలు నష్టపోవాలంటే 10 లక్షలు నా దగ్గర ఉండాలి ఫస్ట్. అవి నన్ను చేరుకొని ఉండాలి, లేదా ఇంతకు ముందుకు నేను పొండి ఉండాలి. సో వీళ్ళకి మంచి జరుగుతుందని మీకు కనబడుతుంది, కనబడడం వెనకాల వీళ్ళు కర్మ ఎక్స్పీరియన్స్ చేయడానికి అవి సిద్ధపడతా ఉన్నాయి, అవి రెడీగా సిద్ధం చేసుకొని ఉండే పరిస్థితులు మీరు చూస్తున్నారు. అర్థమైందా సార్? నేను ఇంకా 2030లో నేను 10 లక్షలు నష్టపోవాలి. ఇప్పుడు నేను జాబ్ చేసి 10 లక్షలు సమకూర్చే దశలో ఉన్నా నేను. అంటే నేను సంపాదిస్తున్నా, నాకు మంచి ఉద్యోగం ఉన్నది, నెలకు 10 లక్షలు ఆదాయం వస్తుంది, మరి సంపాదిస్తున్నా. మీకేం కనబడుతుంది? నెలకు 10 లక్షలు వస్తున్నాయి మీకు, బ్రహ్మాండంగా. అర్థమైంది కదా సార్? కానీ అక్కడ గోల్ ఎక్కడుంది, అక్కడ ఉంది మూలం. సో మనం చూసే దృష్టి వేరు. మనిషికి కష్టాలు వస్తున్నాయి, కష్టాల వెనుకాల ఏమున్నా సార్? ఇప్పుడు నేనున్నా సార్, నాకు కూడా కష్టాలు వచ్చినాయి, నేను కూడా అనుకున్నా, నేను మనిషి జీవితంలో మా చిన్నోడు ఎందుకు ఇట్లా సంఘటన జరిగింది, నేను చిన్నప్పుడు ఏ తప్పు చేయలేదు అనుకున్నా. కానీ ఆ సంఘటన వల్ల నా జీవితంలో ఎంత జరిగింది. సో కొంత నష్టపోయినా ఎంత ఉపయోగపడ్డది, అంతే కదా. ఇప్పుడు నేనున్నా మీ ముందు చాలా వ్యక్తికి ఏదో ఒక కొన్ని విషయాలు తెలియడము, కొంత అవగాహన కల్పించడము, కొంత సేవ జరుగుతుంది, ఎన్నో జరుగుతున్నాయా లేవా? సో ఇట్లా
వెనకాల కారణం రీజన్ తెలియదు, మనం రీజన్ చూడము. ఓకే ఓకే సో ప్రతి దాని వెనకాల రీజన్ ఉంటాం. అంటే మన దృష్టి ఎప్పుడు ముందుదే కనబడుతుంది సార్, వెనకాల కనబడదు. అవును. సో చూసే దృష్టిని పడితే మనకు సత్యం అర్థమవుతుంది. సరే సార్, ఇప్పుడు మీలా అంటే మా సాయన లాంటి ధనవంతులు యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, కర్మల్ని పోగొట్టుకుంటారు. యాగాల వెనుక కర్మ జరగాలి. ఇప్పుడు వెనకాల ఎంతమందికి ఉపయోగపడుతున్నాం అనేది ముఖ్యం సార్ ఇక్కడ. సరే సార్, అట్లా కూడా ఓకే. డబ్బుల్నే ఖర్చు పెట్టాడు, పేదవాడు ఉంటాడు, కటిక పేదవాడు. మరి వాడి పరిస్థితి, వాడి కర్మల్ని పోగొట్టుకోలేడా? డబ్బులు లేకపోతే వాడు సృష్టిలో సేవ అత్యున్నత బలం ఇస్తుంది కదా సార్. నీకు దగ్గర డబ్బులు లేవు సార్, అక్కడ మంచి సత్కర్మ జరుగుతుంది, రోగులకు పోయి సేవ చేయి. వాళ్ళకి ఏదో ఒక సేవనైతే, ఇప్పుడు శరీరం నిలబడ్డప్పుడు ఒక రోగి ఉన్నాడు సార్, ఆయన నడవలేడు, చేయలేడు, లేకపోతే ఆ ఊర్లో ఏదైనా అవసరం ఉంటుంది, వాళ్ళకి ఏదో రకంగా సార్. లేకపోతే మనకు భగవంతుడు అన్ని జీవులలో ఉన్నప్పుడు ఇంటి ముందట, ఇప్పుడు సరే ఈ రోజు అయితే అన్నం లేకుండా ఎవరు లేరు, సో ఆ వీధిలో కుక్కలు ఉంటాయి, వాటికి భోజనం పెట్టు. లేదా అవి అనారోగ్యంగా ఉన్నాయి, వాటికి ఒక ట్యాబ్లెట్ కొనొచ్చి వేసేయి. ఏదో గోశాలలు ఉన్నాయి, వాటికి ఒక గడ్డి కోసుకొచ్చేయి. ప్రకృతిలో ఉన్నాయి కదా సార్, ఇంత చెట్లు తీసుకొచ్చి వాటికి ఆహారాన్ని పెట్టు. చిన్న చిన్న కర్మలు మస్తున్నాయి సార్. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి సార్, ఇప్పుడు హైదరాబాద్లో 5 రూపాయల భోజనం ఉన్నది. మీరు ఒక డజన్ 60 రూపాయలు పెడితే డజన్ వస్తాయి సార్. ఒక 100 మందికి ఒక అరటిపండు కొనుక్కొచ్చి తల ఒకటి పెట్టి పీ సార్. ఈజీ, చిన్న కర్మ కదా సార్. లేకపోతే 100 మంది భోజనం చేస్తారు. 100 మంది భోజనం చేస్తే ఎంత సార్? 500 అవుతాయి. వాళ్ళకి 5 రూపాయలు మిగులుతాయి కదా, 500 నువ్వు ఇచ్చి 100 మంది పెట్టిపోయి. ఓకే, చాలా చిన్న బడ్జెట్లో ఉత్తమ కర్మలో మీరు బాగా ఉన్నారా లేరా? ఇట్లా మన చుట్టూ ఎన్నో కర్మలు ఇంటర్లింక్ అయి ఉంటాయి సార్. సో మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి సార్. నాకు ఇంకో పెద్ద డౌట్, చాలా మందిని అడిగినా కానీ సంతృప్తిగా ఎవరు చెప్పాలా, నేను అంటే ఎవరు సార్? నేను చాలా నేనెవరు అని చాలా సినిమాలు కూడా వచ్చాయి, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఎవరు అసలు. అంటే సరే, ఇది మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం మన కర్మ నుంచి. అంటే ఒక్కటి చెప్పండి సార్, తర్వాత మళ్ళీ అయిపోతాం. సో నేను అనే ప్రశ్న ఆధ్యాత్మికంలో డెప్త్కి వెళ్ళిపోతే నేను అనేది లేదు, ఉన్నాగా నేను ఉందిగా అని అనుకుంటున్నాం అట్లా. సో ఇప్పుడు తూర్పు పడమరలు ఉన్నాయి, అవును, అది నిజమా? అవును, నిజం. వాస్తవం ఏంటి సార్? మళ్ళీ నిజమన్న వాస్తవం అన్న ఒకటే కాదు. ఇది ఇక్కడ తూర్పున సూర్యుడు ఉదయిస్తుండు నిజం, పడమర అస్తమిస్తుండు నిజం. కానీ వాస్తవము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ వాస్తవం ఏంది, నిజమేంది, రెండింటి మధ్యలో ఒక లేయర్ ఉందా లేదా? సో ఈ నేను అనే దాని వెనకాల కూడా చాలా ఉంటుంది. సో ఇప్పుడు నా పేరు సంతోష్ కుమార్ సార్, నేనేమనుకుంటున్నా, నా పేరు సంతోష్ కుమార్ అనుకుంటున్నా. సంతోష్ కుమార్ అనే పేరు లేకుండా నేను అనేది ఉందా? అంటే నేను దేనికి జోడిస్తున్నా? పేరు వల్ల నేను ఉత్పత్తి జరిగింది. సో దీన్ని ఎక్కడ పుడుతుంది అంటే నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఒక తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్న పసిబాబు ఉన్నాడు. అప్పుడు పసిబాబుని మీరు ఏమని పిలుస్తారు సార్? బాడీ ఉన్నది, బాడీ క్రియేట్ అయింది. బాడీ క్రియేట్ అయ్యి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తనకు ఒక ఐడెంటిఫికేషన్ ఏమీ లేదు. ఏమున్నా సార్? బాబు అంటాం, పుట్టిన తర్వాత బాబు అని పిలుస్తున్నాం. సో ఇప్పుడు మీరు మనల్ని పిలవాలంటే, ఇప్పుడు మా అమ్మ నాన్న పేరు భాగ్యమ్మ సిద్ధయ్య. సో ఇప్పుడు నేను మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినాక ఏమంటారు? పలాని ఆ భాగ్యమ్మ సిద్ధయ్య దంపతులకు బాబు పుట్టిండు అంటాం. ఇప్పుడు నన్ను ఏమని పిలుస్తుర్రు? తల్లిదండ్రులను బేస్ చేసుకొని నన్ను పిలుస్తుర్రు. కానీ రియాలిటీలో నేను ఉన్నదా? నేను అనేది లేదు కదా సార్. అక్కడ ఉంది కదా సార్, ఉండడం వల్లే పిలుస్తున్నారు కదా. ఇక్కడ రెండోది అతికిరు సార్. అంటే తల్లిదండ్రులు అనే పదం వల్ల బాబు, వాళ్ళ బాబు, అర్థమైంది కదా సార్? బాబు అని పిలుస్తలేడు ఇక్కడ. పలాని దంపతులకు బాబు పుట్టిండు అంటున్నాం. సో ఈ బాబు పెరిగే క్రమంలో మనకు 11 రోజులకు లేకపోతే 21 డేస్కి సార్, అప్పటిదాకా పేరు పెట్టరు. ఇప్పుడు ఈ బాబుని ఏమని పిలుస్తారు సార్? లేదు ఐడెంటిఫికేషన్గా కుటుంబాలను వాళ్ళ మన్మరు, వాళ్ళ మన్మరాలు, లేకపోతే వాళ్ళ అని పిలుస్తుంటాం. సో ఇక్కడ దేన్ని బేస్ చేసుకున్నారు వీళ్ళు? కుటుంబంలో ఉన్న ఆ బంధాలను బేస్ చేసుకున్నారు. అర్థమైంది కదా సార్? సో బంధాల వల్ల నేను తలిగింది. ఇప్పుడు ఉన్నారు సార్, పసి బాబు ఉన్నాడు. ఈ కార్యక్రమం దీన్ని మీకు లోతులోకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ 20 రోజుల తర్వాత ఆ బాబుకు పేరు పెట్టిరు.
ఆ పేరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్లో తీసుకున్నారు, ఒక పదాన్ని తీసుకున్నారు, తొలగించారు. ఇక్కడ బాబుకు ఇన్ఫర్మేషన్ తొలగించిరా లేదా? ఇప్పుడు మనం ఏం గుర్తిస్తున్నాం? బాబుని గుర్తిస్తున్నామా, ఇన్ఫర్మేషన్ వెళ్తున్నామా? ఇన్ఫర్మేషన్. అంతే కదా సార్. ఇప్పుడు నా పేరు మీరు ఏమని పిలుస్తారు? సంతోష్ అనే పిలుస్తారు. సో రియాలిటీలో నేను బాబు అనేది చూస్తలేరు కదా మీరు. సత్యాన్ని ఏం చూస్తారు? నా సత్యాన్ని చూస్తారు, నా పేరునే చూస్తారు. ఇక్కడ నేను ఏమున్నా సార్? ఇది పెరిగే క్రమంలో ఇప్పుడు ప్రపంచంలో తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఉన్నది సార్. ఈ బాబు అంబాడుతుంది సార్. అంబాడి ఏమవుతుంది? ఆ తల్లి ఒడిలో పెరుగుతున్నాం. తల్లి ఒడిలో పెరిగినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన మాటల ద్వారా మీ మమ్మీ మీ మమ్మీ అంటుండు. అర్థమైంది కదా సార్? మీ మమ్మీ మీ మమ్మీ మీ డాడీ అంటున్నాం. అన్నప్పుడు మన మైండ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్. అందుకే చిన్న పిల్లల్ని 3 నెలల దాకా మనం భగవంతునితో పోలుస్తాం. అర్థమైంది కదా సార్? ఆ భగవంతుడితో పోల్చినప్పుడు ఆయన పూర్తిగా ఆ అద్వైతంలో ఉన్నాడు, అంటే ఏకమై ఉన్నాడు. అక్కడ నేను అనేది స్టార్ట్ కాలే ఇక్కడ. సో ఎప్పుడైతే మమ్మీ పిలవడం వల్ల, ఇప్పుడు నేను మమ్మీ అని పిలవాలంటే ఏం జరగాలి సార్? నేను అమ్మ అని పిలవాలి. అమ్మ అని పిలవాలంటే నాకు వెనకాల ఏముండాలి? అమ్మ ఉండాలిగా. అమ్మ ఉన్నది, అమ్మ ఉన్నది సార్. నేను అమ్మ అని పిలవాలంటే ఏం కావాలి? నేను అనేది ఉండాలి. నేను ఉండాలి, అంతే. అంటే ఇప్పుడు నేను దేని వల్ల ఏర్పడ్డది? అమ్మ వల్ల ఏర్పడ్డది. మరి సత్యంలో ఏమున్నది అంటే రెండోది మనం ఇప్పుడు నేను మా అమ్మ వల్ల నేను అని తొలగించుకుంటున్నా ఇక్కడ. అంటే అమ్మ వల్ల నేను సృష్టి జరిగింది ఇక్కడ. రెండోసారి మా ఫాదర్ వల్ల నేను, అంటే ఇక్కడ ప్రతి దానిలో పెరిగినప్పుడు మా మమ్మీ మా డాడీ లేకపోతే మా మామయ్య, అంటే మామయ్య వల్ల నేను, లేకపోతే ఇప్పుడు మా మమ్మీ నాకు డ్రెస్ కొనుక్కొచ్చేసారు. ఈ డ్రెస్ ఉన్నది, ఆ డ్రెస్సు వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కొచ్చేసారు ఆ బాబుకు. డ్రెస్ ఏమంటున్నావు? నా డ్రెస్సు అంటున్నావు. అసలు డ్రెస్సు లేకపోతే ఆ డ్రెస్సు లేదు సార్. కొత్త బట్టలు కొనుక్కొచ్చిండు, డ్రెస్ కొనుక్కొచ్చిండు. చిన్నపిల్లలకి డ్రెస్ అంటే కొత్త బట్టలు అంటే ఇష్టం కదా సార్. సో ఈ డ్రెస్ ఎవరు? ఈ డ్రెస్సే లేదు. నేను అనేది ఉందా? ఇలా డ్రెస్సు నా డ్రెస్సు అంటున్నాం. అంటే డ్రెస్సు వల్ల నేను సృష్టించిన, నేను అనే పదం సృష్టి జరిగింది ఇక్కడ. సో బాడీ ఆల్రెడీ క్రియేట్ అయింది, కానీ రెండో దాని వల్ల నేను అనేది ఉన్నది, ఉత్పత్తి అవుతుంది ఇక్కడ. సో ఈ కాలక్రమంలో నేను విద్యార్థి అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇది మా స్కూలు అంటున్నాం. అర్థమైంది కదా సార్? సో ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మా స్కూలు అంటే అక్కడ విద్య నేర్చుకుంటుండే ఈయన మా గురువులు. అంటే ఈ పెరుగుదల దశలో ఈ అద్వైతము కాస్త ద్వైతంగా మారుతుంది, ద్వైతము రెండుగా విభజించబడుతుంది. సో ఈ సృష్టిలో మొత్తం ద్వైతంతో ఉంటుంది. అంటే ఈ ద్వైతము రెండుగా ఉంటుంది సార్. ఈ రెండుగా ఉన్నది అర్థం కాదు. సో ఇది అంటే ఈ ప్రపంచం మొత్తం ద్వైతం సార్. అద్వైతం అట్లా కాదు, మొత్తం ఏకమై ఉండటం. అంటే పసిబాబునికి ఏమున్నది సార్? మమ్మీ అంటే తెలియదు, తండ్రి అంటే తెలియదు. సో సృష్టిలో ఇది అంతా తెలియదు కదా సార్. అంత ఏకమై ఉన్నాడు, ఆయనకు వేరేది లేదు, రెండో ప్రశ్న లేదు. ఇక్కడ రెండోది ఉత్పత్తి అయిందా లేదా? సో ఇప్పుడు ఈ పెరుగుదల దశలో స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి విద్య నేర్చుకుంటుండు. ఆ విద్య కూడా ఇన్ఫర్మేషన్. అంటే నేను ఈ పుస్తకం పట్టుకున్నా, నేను ఇది చదువుకున్నా, అంటే ప్రతిదీ రెండో దానివల్ల ముందుకు వెళ్తూ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ కోసం నేను మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిన, ఇది లేకపోతే నేను వస్తానా సార్? అంటే ఇప్పుడు నన్ను ఎవరు రప్పించరు? ఈ సిస్టమ్, ఈ కార్యము నన్ను ఇక్కడ దాకా రప్పించింది. సో ఈ కార్యము వల్ల నేను అనేది నిర్ణయించుకుంటున్నా నేను. అంటే ఈ సృష్టిలో రెండోది మనల్ని నడిపిస్తుంది. సో మనం ఏమనుకుంటున్నాం అంటే నేను ఇక్కడికి వచ్చిన కార్యం చేస్తున్నా అనుకుంటున్నాం. అర్థమైంది కదా సార్? సో మనిషి ఎప్పుడు రెండో దానిలోనే ఉంటాడు, అంటే ద్వైతంలోనే ఉంటాడు. అన్నీ నేను చేస్తున్నా. ఇప్పుడు ఒక రైతు పంట పండిస్తాడు, భూకి ఆ పంట పండించే కాలంలో అంటే వ్యవసాయ పొలం పోయే క్రమంలో ఇక్కడ సృష్టి ఒక అవసరాన్ని సృష్టించి కార్యాన్ని డిజైన్ చేస్తుంది. అవసరం లేకుండా వ్యక్తి అక్కడికి పోరు. అంతే కదా సార్? మీరు ఏది చూసుకోండి, సృష్టిలో అవసరం లేకుండా ఇంకోటి జరగదు. ఒక అవసరం ద్వారా వ్యక్తిని సృష్టి అక్కడికి చేరవేరుస్తుంది. మరి మేము కర్మలేని చేస్తున్నాం, ఫలితం లేని కర్మ మీరు అనుకుంటారు సార్. అది వేరే ఫలితమా? ఇప్పుడు మనం అనుకోవడం వేరు సార్. నేను ఎప్పుడైతే చేస్తున్నానో అని అనుకుంటున్నానో ఫలితం మనిషి తొలగించుకుంటాడు, ఆ ఫలితం ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ నేను పోతుందో, నేను ఎప్పుడైతే క్రమేపీ తొలగిపోతుందో, ఎప్పుడైతే మనిషి ఆత్మనిష్టలోకి వస్తాడో, అంటే దేహ భావన వదిలేసుకొని ఆత్మనిష్టలోకి వస్తాడో, అప్పుడు ఫలం డిటాచ్ అవుతూ ఉంటుంది. మన ప్రేక్షకులకు అర్థం అవుతుందని అనుకుంటున్నా. రైట్, ఇది రెగ్యులర్గా అడిగే ప్రశ్నే. ఓకే సార్.
అదే కర్మను అనుభవించి తీరాల్సిందేనా? వ్రతాలు పూజలు వాటి ద్వారా ఏమైనా ఫలితం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ అదే చేస్తారు, దానం చేయకుండా. అంటే దాని వెనకాల చెప్పారు సార్. ఇప్పుడు మీరు ఏ అయ్యగారిని తీసుకోండి, ఏ పూజారిని తీసుకోండి, ఒక హోమం చేసుకోమంటారు. హోమం వెనకాల దానం అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు హోమం చేస్తే అది నేచర్కు ఉపయోగపడుతుంది. ఓకే, నేచర్కు ఉపయోగపడుతుంది. సో సృష్టి యజ్ఞంలో యజ్ఞం అనేది చాలా ఉత్కృష్టమైనది. ఇప్పుడు వరుణ యాగం ఉన్నది సార్. మీకు ఒక 20 years బ్యాగు మనకు గండిపేట ఎండిపోయింది. మీకు గుర్తించు అంటే మీకు తెలిస్తే అప్పుడు కొంచెం కరువు వచ్చింది కొద్ది రోజులు. సో అప్పుడు గండిపేటలో ఇక్కడ వరుణ యాగం చేశారు. చేసిన విత్ 40 daysలోనే ఆ చెరువు నిండిపోయింది. సో అంటే కర్మ యొక్క అంటే మనం చేసే ఉద్దేశము యాగం వల్ల ఎంతో సృష్టి మనకు సమకూర్చడం స్టార్ట్ అవుతుంది. దాని వెనకాల దానం అనేది చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఆ దానం వల్లే వచ్చే ఫలితము మనం దుఃఖం నుంచి బయటపడేస్తుంది సార్. నీకు రావాల్సినవి సమకూర్చబడుతుంది. సో అల్టిమేట్ వెనకాల దానం ఉంటుంది సార్. మీరు ఏది తీసుకోండి, ఏది తీసుకున్నా వెనకాల దానం ఉంటుంది. ఇది అంటే మీరు ఉపయోగంలో ఉండడం. పూజలు చేసినా వ్రతాలు చేసినా కూడా ఫలితం వస్తుంది సార్. ఫలితం అది శక్తి ద్వారా వస్తుంది. ఇప్పుడు నేను జపం సార్, ఇప్పుడు జపం ద్వారా అయితే ఇప్పుడు నామస్మరణ కానీ జపం కానీ మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇది ఇంకో పద్ధతిలో పోదు సార్. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే నామస్మరణ ఏమవుతుంది అంటే భగవంతుడు మనకు ఆ శక్తి ద్వారా అంటే నామస్మరణ ఉచ్చరించినప్పుడు శక్తి నిక్షిప్తమవుతుంది. ఆ శబ్దం ద్వారా శక్తి నిక్షిప్తమవుతుంది. ఆ శక్తి మనకి ఏదో రూపంలో పనికి వస్తూ ఉంటుంది సార్. నిత్యంలో ఆ శక్తి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఏ శక్తి వృధా పోదు, ఏది వృధా. సృష్టిలో ఒక చిన్న మాట కూడా వృధా అవ్వదు. సో ఇప్పుడు నేను మాట తిడుతున్నా సార్, ఒక వ్యక్తిని తిట్టినప్పుడు శక్తి ద్వారానే కదా ఉత్పత్తి అయ్యేది. సో ఆ తిట్టినప్పుడు ఆ శక్తి ద్వారా ఫలితం నిర్ణయించబడ్డప్పుడు అది ఎంత వృధా అవుతుంది సార్. సో ప్రతిదీ సృష్టి ఏదో రూపాన్ని సంతరించుకుంటుంది సార్. ఇంకోటి, ఇప్పుడు ఈ తరంలో మీరు అద్భుతమైన కర్మలు చేస్తున్నారు, సత్కర్మలు. ఇవి మీ మీ మనవాడికి ముని మనవాడికి చెందుతాయా? 100%. ఎందుకేంది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక యజమాని ఉంటాడు. యజమాని రోగం వచ్చింది అంటే బాధ వచ్చింది, ఇప్పుడు ఆయనకు కాలు ఇరిగింది లేకపోతే హాస్పిటల్కి పోయింది సార్. కాలు ఇరిగితే హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్లో పడ్డ తర్వాత ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద పడుతుందా పడదా? సో ఇప్పుడు భార్య మీద పడుతుంది, స్కూల్ పోయే పిల్లల మీద పడుతుంది, అంటే ఇంటి కుటుంబం మీద పడుతుంది. ఇంకా మీకు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం సార్, అసలు మన జీవితంలో లేదు. కొన్ని ర్యాండమ్గా జరుగుతాయి, యాదృచ్ఛికంగా జరుగుతాయి. జరిగినప్పుడు మనకు స్కూటర్ అడ్డం వచ్చింది, మనం ఏం అనలేదు సార్. సో మన నోటి నుంచి అప్రయత్నంగానే చూసుకోవచ్చు కదా అన్నాం. సో ఆ ఎదుటి వ్యక్తి ఎసు ఉంటాడో మనకు తెలియనప్పుడు ఆ ఎదుటి వ్యక్తి అంటే ఎమోషన్లో ఎరుక లేకపోవడం వల్ల ఒక రౌతు తీసుకొని కొట్టేసిండు. ఇది తగలరా అంటే ఎక్కడో తాగిలి ఈ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి శిక్ష పడుతుందా పడదా? ఇప్పుడు ఆ వ్యక్తి శిక్ష పడితే ఇప్పుడు ఆయన పోయి జైల్లో మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు ఆ కర్మ ఎఫెక్టు ఆ గ్రూప్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య మీద పడుతుంది, వాళ్ళ పిల్లల మీద పడుతుంది, ఆయన ద్వారా ఆధారపడ్డ వ్యవస్థ మీద పడుతుందా లేదా? సో కర్మ యొక్క ఫలం కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అందుకే మనం పెళ్లి చేసినప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే అటేడు తరాలు ఇటేడు తరాలు. ఎందుకంటే ఆ వంశవృక్షంలో ఎటువంటి కర్మలు చేసిర్రు, ఎటువంటి పద్ధతులు అవలంబించిండ్రు, ఆ కర్మ షిఫ్ట్ అయినప్పుడు ఆ కర్మ ఫలాలు ఆ గ్రూప్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం తీసుకుందాం సార్. అర్జునుడు యుద్ధం చేయడు, నాకు అందరు నా తోబుట్టులు నా అన్నదమ్ముల కొడుకులు కనబడుతుర్రు, నేను యుద్ధం చేయ అంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ మనం బాగా లోతుల్లోకి వెళ్తే ఆ అర్జునుడు అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలో ఎలా చేరాలి, ఎలా బయటికి రావాలనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే విద్య నేర్పిస్తుంటాడు. నేర్పించినప్పుడు కరెక్ట్ 16వ సంవత్సరంకి వచ్చేసరికి శ్రీకృష్ణుడు అంటే విద్య నేర్పే క్రమంలో ఆ సమయంకి వచ్చే వరకు ఎంటర్ అయ్యి అర్జున్ని ఆపేస్తాడు, అంటే డిస్టర్బ్ చేస్తాడు అక్కడ. అంటే ఆయన ప్రణాళిక కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడైతే అభిమన్యుడు కర్మవ్యూహంలోకి పోయి చిక్కుకొని చనిపోయిండో ఆ కర్మ ఇన్ఫ్లుయెన్స్ అర్జును మీద పడి ఆ ప్రభావంతో యుద్ధం చేసే పరిస్థితికి తీసుకొస్తుంది ఆయనను. అంతే కదా సార్. ఇప్పుడు ఆ అభిమన్యుడు కనుక చనిపోకపోతే ఈయనకు అంత మోటివేషన్ రాదు కదా. సో ఆ ప్రభావం అర్జున్ మీద పడ్డదా లేదా?
సో సృష్టి వెనకాల ప్రతి కార్యం ఒక సిస్టమేటిక్ వేలో డిజైన్ చేయబడ్డది. పితృకర్మలు అంటారు కదా, అవేంటి ఇవేనా? అసలు పితృకర్మలు అంటే పితృదేవులు అంటే మనం పక్షులు అంటారు, పక్షులను పితృదేవులు అని అంటారు. సో మనం చేసే కర్మలో పక్షులకు ఎప్పుడు ఆహారం వేయడం వల్ల మనకు మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే సృష్టిలో ఏ జీవికితో పాటు పక్షులకు కూడా ఎక్కువ ఆహారం పెట్టమని చెప్పడం దాని వెనకాల రాసి. అది మీకు షార్ట్ చెప్పాలంటే పక్షులకు ఆహారం వేయడం. ఎందుకంటే సృష్టిలో ఒక జీవికి ఇంకో జీవి లింకే ఉన్నాయి కదా సార్, వాటికి ఆహారం అందించడం మనిషి యొక్క బాధ్యత. అందుకే సార్ పంటలు పండించినప్పుడు పూర్వం అన్ని పంటలు పండించేది అన్ని పక్షులు ఉండే సార్. సార్ ఈ మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయి. మీ ద్వారా నేను చాలా మందికి ఒక మెసేజ్ ఇస్తున్నా. సో ఎవరైతే సర్పంచులు ఎంపీటీసీలు గెలవాలనుకుంటారో వాళ్ళు సంకల్ప బలంతో, చాలా సంకల్ప బలం, మంచి ఇది చాలా ఎగ్జాంపుల్ సార్. చెప్పండి. సంకల్పంతో ఇప్పుడు చాలా కోతులకు ఆహారం లేక ఊర్లలోకి వస్తున్నాయి. సో ఇప్పుడు మనుషులు ఒకే పంట పండిస్తారు, వాటికి ఏం లేవు. సో ఏదైతే గ్రామ సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాడో సంకల్పంతో, ఇప్పుడు ఊర్లలో అయితే ప్రతి కుటుంబానికి ఎకరమో 2 ఎకరాల పొలం ఉంటుంది. ప్రతి పొలం దగ్గర ఒక జామ చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక చింత చెట్టు, ఒక అల్లనేరేడు చెట్టు, పండ్ల చెట్లు నాటిపియండి. చెట్లు పెరగడం వల్ల ప్రకృతిలో ఎన్నో పక్షులకు గూడుకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు, కోతులకు ఆహారం అందించిన వాళ్ళు అవుతారు, వెళ్ళిపోతాయి. సో ఎన్నో సృష్టి యజ్ఞంలో మీరు సృష్టి కార్యంలో ఎంతో కర్మకు, అంటే ఒక చెట్టు నాటితే ఇప్పుడు కాదు సార్, కొన్ని వందల ఏళ్ళు ఉంటుంది ఆ చెట్టు. ఒక మర్రి చెట్టు నాటినాం, మర్రి చెట్టు జీవితం ఉన్నంత కాలం ఈ వ్యక్తి ఎన్ని జన్మలో తిండో ఆ ఫలం ఈ జన్మకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అందుకే కొందరు పుట్టగానే ధనవంతులు అవుతారు సార్. సో వీళ్ళు పుట్టగానే ధనవంతులు అంటే గత జన్మలో వేసిన కర్మ ఫలాలు ఎంబడిస్తాయి అంటాయి, ఆ కర్మ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అందుకే ఉన్నత కుటుంబంలో జన్మ దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు సర్పంచులు ఎవరైతే కావాలనుకుంటున్నారో, మంచి పదాలు మీరు కావాలనుకుంటున్నారో, సంకల్పంతో మీరు అనుకోండి, మీకు ఆ పదవి దక్కుతుంది. కానీ పదవి దక్కపోతే మళ్ళీ మీరు ఇబ్బందిలో పడతారు. అంటే పదవి వచ్చిన అంటే మీరు ఎవరైతే బలంగా అనుకొని మీ ఇంటెన్షన్ ఉంటారో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు సార్. ఆ కార్యాన్ని వాళ్ళ మనసులో అనుకొని ఒక ఉద్యమం లాగా చేస్తా అనుకోండి 100% గెలుస్తారు వాళ్ళు. ఓకే. కానీ ఊరి బయట చెట్లు నాటడం పొలాలు అనేది మంచి ఐడియా సార్, చాలా బెస్ట్. ఎన్నో పక్షులకు అవకాశం, పక్షులకి కోతులు కూడా వెనక్కి వెళ్ళిపోయి ఊరు మళ్ళీ ప్రశాంతం అయిపోతుంది. సో దీని వెనకాల ఎంత సిస్టమ్ సార్. మరి కలియుగం అంటేనే పాపాలు దుష్కర్మలు సత్కర్మలు అనేవి చాలా తక్కువ చేస్తున్నారు. మీరు అకర్మలు వికర్మలు అన్నారు, ఏంటి అవి అసలు? మీరు అనలేదు, చాలా మంది అంటుంటే అంటారు కదా సార్. అంటే మనం సత్కర్మ అని ఇప్పుడు సృష్టిలో ఏమంటారంటే సత్కర్మ ఏవ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం. సో వికర్మ అని ఎందుకంటే సృష్టిలో మనం ఇది ఒకటి బాగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సృష్టిలో పద్ధతి లేకుండా కర్మ ఉండదు. ఇప్పుడు మనము మన ఇంట్లో అమ్మ అన్నం ఉంటుంది సార్, లేకపోతే స్త్రీ అన్నం ఉంటుంది. సో ఒక గిన్నె తీసుకొని అంటే ఒక పాత్ర తీసుకొని అందులో బియ్యం పోసి నీళ్లు పోసి స్టవ్ వండించి అన్నం వండుతుంది. ఇది ప్రాసెస్. దీన్ని ఉల్టాయి ఈ ప్రాసెస్ను డిస్టర్బ్ చేయండి. పాత్ర లేకుండా బియ్యం వేయండి, లేదా బియ్యం లేకుండా నీళ్ళు వేయండి, అర్థమైంది కదా సార్. సృష్టిలో డిజైన్ ఎట్లున్నదంటే ప్రతి కర్మ వెనకాల ఉద్దేశం ఉంటుంది. సో ఈ కర్మని అంటే దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఈ కర్మని ఎవడైతే డిస్టర్బ్ పడతాడో, పద్ధతి లేకుండా చేసే కర్మనే వికర్మ అంటారు సార్, అంతే. సో ఈ ప్రాసెస్ను ఉల్టా చేస్తారా, అదే వికర్మ సార్. సో సృష్టిలో పద్ధతి లేకుండా కర్మ లేదు. మనం షూ వేసుకుంటాం, సాక్స్లు వేసుకొని షూ వేసుకుంటాం సార్. సాక్స్లు వేసుకుంటా షూ వేసి సాక్స్లు వేసుకుంటామా? వేసుకోలేము. సో ప్రతి వేసుకుంటే అది వికర్మ, అవికర్మ అంతే. మీరు ఏదన్నా తీసుకోండి, మనం స్నానం చేస్తాం, స్నానం చేయకుండా బట్టలు వేసుకోం, బట్టలు వేసుకున్నాక స్నానం చేయము. లేకపోతే ఒక రైతు ఉన్నాడు సార్, సో పొలం అంటే అది కూడా ఒక ప్రాసెస్, ఫస్ట్ ఒక సిస్టమ్ ఇలా. సో ఏ కులాన్ని తీసుకున్నా, ఏ వ్యక్తి ఏ పాత్రలో ఉన్నా దానికి సంబంధించిన సిస్టమ్ ఉన్నది, అంటే పద్ధతి ఉన్నది. పద్ధతి లేకుండా చేసే కర్మనే వికర్మ అంటారు. రైట్. మరి ఈ కలియుగంలో మంచి జీవితం గడపాలి అంటే ఎలాంటి పాపాలు అంటకుండా పునర్జన్మ లేకుండా ఉండడానికి, జన్మరాహిత్యం దొరకడానికి
చేయాల్సిన ఒక 3 మంచి పనులు చెప్పండి, సూత్రాలు. సార్ ఫస్ట్ మనం కర్మచక్రం దాటాలంటే కర్మార్థం కావాలి కదా సార్. సో ఇక్కడ బుద్ధుడు ఒక 3 సూత్రాలు చెప్తాడు సార్. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. సో నిర్వాణము అంటే ఏంటంటే ముక్త స్థితి. అంటే మనం కొన్ని బంధనాలలో చిక్కుకున్నాం. కొడుకు, భార్య, భర్త, ఇవన్నీ బంధనాలు క్రియేట్ చేసి గేమ్ ఆడుతుండే భగవంతుడు. అంతే కదా సార్. బంధం లేకపోతే ఎవరు ఏం పట్టించుకోడు. అంతే కదా సార్. ఇప్పుడు వేరే అబ్బాయికి నేను ఏం చేస్తాను, అదే నా కొడుకు అయితే. సో బంధం సృష్టించి ఇక్కడ గేమ్ ఆడుతుండే నాకు తెలియకుండానే. సో వెనకాల నేను అనేది లేనప్పుడు ఇంకా బంధం అబద్ధం కదా. నేను అబద్ధమైనప్పుడు బంధం కూడా అబద్ధమే కదా. ఈ సత్యం అర్థమైనప్పుడు అప్పుడు నీకు ముక్తి అర్థమవుతుంది సార్. కానీ చాలా ఘోరాలు జరిగిపోతాయి. ఇక వాడు నా కొడుకు, వాడు నాకు సంబంధం లేదు, వాడి సావు వాడి అవన్నీ అంటే ఇక సృష్టి ముందుకెలా సాగాలి? అందుకే బంధం క్రియేట్ చేసింది. అదే కాదనుకున్నా. దీనికి నేను చెప్తా. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు సార్, మా భార్య ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, మీకు కుటుంబం ఉంది. ఇప్పుడు చెప్తున్నా నేను, మా అబ్బాయి డిప్లొమాలో 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ పోకుండా డిప్లొమా వెళ్ళిపోయింది, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చదివిండు. మా చిన్నోడు అంటే ఇద్దరు ఒకే ఆట, ఆ సంఘటన జరిగినప్పుడు ఇద్దరు ఒకే ఆటలు ఉన్నాడు. కొంచెం మానసికంగా దెబ్బ అయిందో ఏదో అనుకోండి, వాళ్ళ చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంటర్మీడియట్ సెకండ్లో, అది డిప్లొమా సెకండ్ ఇయర్లో రోజు డల్గా పోతుండు. అంటే తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల, ప్రపంచంలో మా నాన్న ఏమవుతాడు, మా భవిష్యత్తు ఏమవుతుంది అని ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా సార్. సో వాడు ఒక దిగులుతోడు పోతుండు. నేనే ఒకసారి గుర్తించిన, ఏమైనా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ అన్నాడు. సో రెడీ అయినాక బ్యాగ్ తీసుకొని లోపల పడేసేపు అన్న, అయిపోయింది అంతే. అంతే, వేరే ఏం చేస్తాడు ఇక? ఏం లేదు సార్. నాకు అర్థం, నాకు లైఫ్ మీద అవగాహన ఉంది కదా. సో కర్మ నడిపించినప్పుడు వాని జీవితంలో ప్రారంధ కర్మ ఉంటుంది, వాని ఎలా ముందు తీసుకెళ్లాలో కర్మ తీసుకెళ్తుంటుంది. మేము ఆ గ్రూప్లో ఉన్నాం. నేను ఒక్కరోజు నువ్వు చదువు పని చేసిన వాళ్ళే సార్. నేనే డైరెక్ట్ బ్యాగ్ తీసుకుపోయి లోపల పడేసిపోన్నా. అన్న తర్వాత వాడు అట్లే ఉన్నాడు. ఒక 3-4 ఇయర్స్ వాడు నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకున్నాడు, వేరే కోర్సు నేర్చుకున్నాడు. వాళ్ళ లైఫ్లో వాడు ముందుకెళ్తుండు. నేను సహకరిస్తున్నాను, వాళ్ళ లైఫ్కి ఏది అవసరమో సహకరించడం, ఆ బాధ్యత నెరవేర్చడం. సో ముందుకెళ్ళాలి. సో చదివే జీవితం కాదు కదా. వానికి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్లో నేను ప్రోత్సహించడం నా ధర్మం. సో అలా నేను సమకూరుస్తా. మా భార్య మరి ఎట్లా మన లైఫ్ అంటే నేను చెప్పిన, ఇట్లా అన్ని కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇలా ఉంటుంది జీవితం, మన కర్మ నడిపిస్తుంది. ఆ కర్మకు సంబంధించి వానికి ఏది అవసరమో మనది, మన కర్మ తీసుకెళ్తుంటుంది. మనం సేవ చేసుకుంటూ వెళ్తే మన కర్మ ఇన్ఫ్లుయెన్స్ వాని మీద ఉంటుంది. మనం ఏం చేసినా వాని మీద పడుతుంది కదా. మనం సేఫ్ జోన్లో ఉన్నప్పుడు సత్కర్మ చేసినప్పుడు ఆ ఫలం వానికి షిఫ్ట్ అవుతుంది కదా. సో ఆస్తులు సంపాదించినప్పుడు, ఆస్తులు పిల్లలకి ఇచ్చినప్పుడు కర్మ ఫలాలు కూడా వస్తాయి సార్. ఎందుకు రావు సార్? 100% వస్తాయి. సో మంచి మార్గంలో ఉన్నప్పుడు, సేవా మార్గంలో ఉన్నప్పుడు ఆ ఫలాలు మన పిల్లలకు వస్తాయి. నవంబర్ 2వ తేదీన ఏం జరగబోతుంది సార్? మనము మన హైదరాబాద్ భాగ్యనగరంలో మంచి ఉత్కృష్టమైన కార్యం చేస్తున్నాం సార్. ఆ కార్యంకు మీలాంటి వాళ్ళు, ప్రేక్షకులు, మన హిందూ ధర్మం కోసం నిలబడే అందరూ, మోర్ దెన్ అందరూ, ఇంకా అంటే హిందూ ధర్మంలో ఉన్న వివిధ రకాలుగా ఉన్న అందరు భక్తులు. సో దైవ మార్గంలో ఉన్న ప్రతి భక్తునికి మీ ఛానల్ ద్వారా, ఈ స్టూడియో ద్వారా నేను ఆహ్వానం పలుకుతున్నా. అందరూ ఆ ఈవెంట్ని వచ్చి, అందరూ ఆ ఈవెంట్లో పాల్గొని నాగసాధువుల గురువుల అంటే అక్కడ సిద్ధ గురువులు వస్తారు, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ నాగసాధువులు వేరు, అఘోరాలు వేరా? వాళ్ళు వేరు, వీళ్ళు వేరు సార్. అదేంటి అంటే ఇప్పుడు డిఫరెంట్ సార్. ఇప్పుడు నాగసాధువులు ఏంటంటే ఫస్ట్ దత్తాత్రేయుడు, అంటే దత్తాత్రేయుడు జగద్గురు సార్. మొట్టమొదటి గురువు అంటే ఆదియోగి శివుని అంటారు. తర్వాత జగద్గురు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని దగ్గర నవనాథులు ఉంటారు. నవనాథులు అంటే ఋషులు. వాళ్ళ ద్వారా తయారు చేయబడిన వ్యవస్థ ఈ నాగసాధువులు. తర్వాత ఆదిశంకరాచార్యులు ఏం చేశారంటే, ఈ మన హిందూ దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు, ఈ అరబ్ దేశస్తులు వచ్చి ఆ దాడి జరిగినప్పుడు వీళ్ళ 108 రకాల జుడాలు ఉంటాయి, దీనిలో ఒక పద్ధతులు ఉంటాయి. సో వాళ్లకు మంత్రము, తంత్రము, యంత్రము, ఇవన్నీ విద్యలు నేర్పి, సో కంటికి కనబడకుండా ఇప్పుడు దీనికి గోడ అవతల ఎవరు ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అది కూడా ఎలా తెలుసుకోవాలో ఆ విద్యను నేర్పి, వాళ్ళ గుర్రం స్వారీ అవన్నీ ఎలా నేర్పాలో ఆ విద్యలన్నీ నేర్పి, అప్పుడు 30,000 మంది సైన్యాన్ని, 3,000 మంది నాగసాధువులు వాళ్ళ నుంచి మన ధర్మాన్ని కాపాడిస్తారు. సో ఆ పరంపరలో వస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే అఘోరాలు వాళ్ళు కూడా సృష్టిలో ఏ ఘోరము అంటే అఘోరి అని ఎందుకంటామంటే, ఎక్కడ ఘోరాలు జరుగుతున్నాయో ఆ ఘోరాలను అంటే వాళ్ళను ఆ ఘోరాలు జరగకుండా ఉండడానికి అది యజ్ఞంలో, సృష్టి యజ్ఞంలో వాళ్ళను
ఎప్పుడు అవి నిర్మూలించడానికి ఆ సిస్టమ్ జరగడానికి అదొక వ్యవస్థ సార్. అది కంటికి కనబడకుండా జరిగే వ్యవస్థ అది. సో దీని వెనుక చాలా ఉంటాయి సార్. సో దాని మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదు. సో నా పరిధిలో ఇంతవరకు ఉన్నది. సో మన గురువులు వాళ్ళ ఆశీర్వాదం ఉంది, మన గురు శక్తి ఉండుట్లనే ముందుకెళ్తున్నాం. ఒక గురువు శక్తి లేకుండా నేను మీ ముందు కూర్చోను, సో ఇంత పెద్ద కార్యము చేయలేము. సో శక్తి మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ శక్తి అన్ని పనులు సమకూరుస్తుంది. సో మీరు వచ్చి ఆ శక్తి ఆశీర్వాదం తీసుకోమని కోరుతున్నాను. సో సార్ ఇది ఇనాగ్రేషన్, మరి అవని ఫౌండేషన్ లక్ష్యాలు ఏంటి, అసలు ఏం చేస్తుంది ఇంకా భవిష్యత్తులో? సో మనము అవని ఫౌండేషన్ ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినా సార్, ఎక్కడ అవసరం ఉందో ఆ సేవను గుర్తించి మనం ముందుకెళ్ళడం ఒకటి. కొంతమంది ఎవరన్నా వాళ్ళు సేవ చేసే అవకాశం ఉండి వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళే చేసుకోవాలి సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది సార్, ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఉంది, వాళ్ళు సేవ చేసుకోవచ్చు, వాళ్ళ కర్మలు వాళ్ళ దగ్గర చేసుకుంటే తప్పు లేదు, అది మంచిదే. సో అవకాశం లేని వాళ్ళ సేవ చేసుకోవాలి వాళ్ళకు మనకు ఈ ఫౌండేషన్ ఒక చిన్న అవకాశం ద్వారా మనము త్రూ జెన్యూన్గా పనిచేస్తాం. ఏ సేవ అయినా కావచ్చా, ఓన్లీ అన్నదానమే సార్? అన్ని సేవలు, సృష్టిలో లోక కళ్యాణం, మూగ జంతువుల సంరక్షణ, చెట్ల పెంపకము, సో రోగుల సంరక్షణ, అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మందులు ఇవ్వడం. సో ఈ మధ్య కాలంలో ఒక 2-3 వ్యక్తులు, అంటే ఇప్పుడు క్యాబ్లు ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యారు, కొన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఆ కుటుంబం ఒక 2-3 నెలలు సఫర్ అవుతుంది. సో వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ కుటుంబం సర్వే కావాలి కదా సార్, రవాలి కదా. సో ఆ 2-3 నెలలు ఇబ్బంది పడుతుంది. ఆ టయాన్ని గుర్తించి వాళ్ళకు ఒక 2-3 నెలలు ఏది అవసరమో మనం అది సమకూర్చడం. అట్లా ఇప్పుడు మనం ఒక 3-4 ఫ్యామిలీలకు సమకూర్చడం. సో మన దగ్గరికి వచ్చింది ప్రతిదీ గుర్తించి అది చేరవేయడం. సో మనకు ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది సార్. మన ద్వారా అవసరాన్ని ఇది ఉన్నదని చెప్పే వ్యక్తులు మనకు వస్తారు. సో సార్ ఇది ఇక్కడ ఈ అవసరం ఉందని చెప్తారు, చెప్పినప్పుడు మనకు అది తెలుస్తుంది, మనం పోయి చూస్తాం, చూసి అది జెన్యూనా లేదా కనుక్కొని వాళ్ళకు ఇచ్చిన వాళ్ళది అక్కడ చేరవచ్చడం. సో అల్టిమేట్ మనం సేవకులమే. ఇప్పుడు అక్కడ అమ్మ ఒక ముసలావిడ భక్తురాలు ఎట్లా పంపిస్తే ఆ ఇంట్లో పని ఆవిడ ఎలా ఉపయోగపడ్డదో మనం పని వాళ్ళమే. సృష్టి యజ్ఞంలో ఎప్పుడు సేవకులమే. మనం నవంబర్ 2 నాడు మేమన్నా ఫీజు కట్టాలా? లేదు సార్. ఎక్కడికి రావాలి, ఏం చేయాలి, వచ్చేటప్పుడు ఏమన్నా అది వస్తువులు ఏమన్నా అట్లా తీసుకురావాలా, ఏంటి అసలు ఎక్కడికి రావాలి? ఏం లేదు, ఎవ్వరికి రూపాయి అవసరం లేదు. మనం చేసేదే ఒక సదుద్దేశంతో లోక కళ్యాణం కోసం ఒక మంచి యాగం చేస్తున్నాము. యాగం ద్వారా ఒక కార్యం నిర్వహిస్తున్నాం, ఒక కర్మ నిర్వహిస్తున్నాం. సో ఇందులో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. వీలైతే వాళ్ళకి ఏమైనా ఇచ్చే స్థితిలో ఉంటే మన ఫౌండేషన్ ఎదుగుదల కోసం సహాయం చేస్తే అవకాశం ఉంటే చేయండి, అదేం బలవంతం లేదు, మనమేం అడగం. సో వాళ్ళకి అనిపిస్తే ఆ సద్బుద్ధి కలిగితే చేయండి. సో అంత పెద్ద యాగం చేసినప్పుడు మనకు ఒక 30 లక్షలు ఖర్చు వస్తుంది. సో ఆ ఖర్చులో మీరు 5,000 మందికి భోజనాలు పెడుతున్నాం. ఆ పుణ్యకర్మలో మీరేమైనా సహాయం అందిస్తే అందించండి, అంతే. సో ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి డబ్బులు? సో మనం అంటే మనకు ఆ రోజు చెప్తాం సార్, మనము అయితే ఫోన్పే అది అంటే అంత ప్రాసెస్ ఉంటుంది కదా సార్. ఈ ఇంటర్వ్యూ మీద వేయొచ్చా? వేయండి, మీకు నెంబర్ ఇస్తాం, వేయండి, ఫౌండేషన్ ఒక అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం, పంపించండి. సో ఫైనల్గా మా ప్రేక్షకులకు ఏం చెప్తారు? సో మనం బాధలు కష్టాల్లో ఉన్న వాళ్ళకి సార్ మీరు అంటే మేము ఇప్పుడు ఈ యాగము విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవని ఫౌండేషన్ మహా ఆవిష్కరణ సందర్భంగా సో మంచి నాగసాధువులను హైదరాబాద్కు రప్పించడం, ఈ పుణ్యకర్మలో మీ వంతు సహాయం అందించి ఆ పుణ్యంలో భాగం కావాలని, అవకాశం ఉంటే మీ దగ్గరే మీ చుట్టే ఉన్న సత్కర్మలలో మీరు మంచి కర్మలు చేసుకొని మీ జీవితాన్ని ఉద్ధరించుకొని మీ జీవితాన్ని సన్మార్గంలో తీసుకెళ్లాలని నేను అంటే నా ద్వారా సందేశం ఇస్తూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా మీరు అందరూ హాజరై విజయవంతం చేయగలరని నా యొక్క ప్రార్థన. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత. అయ్యో ఎంత మాట సార్, ఇది మాకు కాదు అందరికీ అవకాశం, మా ప్రేక్షకులకు అవకాశం. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి కలిసి ఆ రోజు ప్రత్యక్షంగా కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాంటి నాగసాధువులతో వాళ్ళ ద్వారా భోజనం అందుకునే ఒక అదృష్టం కలుగుతుంది. నిజంగా గొప్ప కార్యక్రమం సార్. మేము మా టీవీలో లైవ్ కూడా ఇస్తాం ఖచ్చితంగా. సాధువులు నడిచే విధానాన్ని లైవ్ ఇస్తాము. అలా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా లైవ్ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ యొక్క అద్భుతమైన ఘట్టాన్ని మాత్రం
మనం పూర్తి స్థాయిలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సంతోష్ బుద్ధ గారు. డాక్టర్, కర్మ డాక్టర్ అంటే ఎందుకంటున్నానంటే కర్మని ఆయన నెక్స్ట్ టైం చెప్పిస్తాను, బహుశా ఈసారి టైం లేదు మనకి. అసలు సంతోష్ బుద్ధ ఇంత ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు? ఈ ఒక 3-4 నెలల్లోనే, ఒక 6 నెలలు పట్టిందా, అంతే సార్. ఒక 6 మన జనవరిలో ఇచ్చినాం సార్. ఎస్. సో జనవరి నుంచి ఇప్పటికే ఈయన ప్రపంచంలో ఎంతోమంది గురువు అయ్యాడు. ఎంతోమంది కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సేవ కోసం. ఇంత శక్తిని ఎలా సంపాదించుకున్నాడు అనేది ఒక సీక్రెట్ అయితే, రెండోది అలా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఈయన ఏం చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఓకే సార్. ఈ కర్మ సిద్ధాంతం ఈయన చెప్పిన దాన్ని వాళ్ళ జీవితానికి ఎలా అన్వయించుకున్నారు, దానివల్ల వాళ్ళు పొందిన ఫలితం ఏంటి, అవును సార్. ఈ విషయాలు మాకు తెలియజేయాలి గురుగారు మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో. తప్పకుండా. సో వీలైతే వాళ్ళ వీడియోలు కానీ లేదంటే వాళ్ళతో ఫోన్లో కానీ మీరు మాట్లాడించాలి. లేదు సార్, నేనే మీకు నెంబర్ ఇస్తాను. మీరు ఎవరెవరు అంటే ఇప్పుడు మన ప్రత్యక్షంగా ఒక 100 మంది సేవలో ఉన్నారు సార్. బాగా సూపర్. అంటే నా 4-5 అద్భుతంగా, అంటే ఇక వాళ్ళ జీవితం మారిపోవాలి అలాంటి వాళ్ళు. అంటే విన్నాను నేను ఒక వ్యక్తి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న వ్యక్తిని మీరు కేవలం సత్కర్మలు, సేవ ద్వారా, అన్నదానాల ద్వారానే బయటపడేశారని విన్నాను. ఈ అద్భుతమైన విషయాలు, విజయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీ అందరి లోపల కొలువైన ఆ పరమ చైతన్యానికి ప్రణమిల్లుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.